నెక్స్ట్ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఏ క్వశ్చన్ రాస్తున్నా ఫస్ట్ డిఫైన్ ద డేటాబేస్ ఓన్లీ ఫస్ట్ యూనిట్ కి డేటాబేస్ డెఫినేషన్ ప్రతిసారి రాయండి. ఓకే, మేబీ అంటే కొంచెం చేంజ్ చేయండి, లైక్ ద టర్మినాలజీ ఒక్కటి చేంజ్ చేయండి. ఫస్ట్ టైం రాసేటప్పుడు వాట్ ఈస్ ద DBMS అన్నప్పుడు కలెక్షన్ ఆఫ్ డేటా, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని రాయండి. సెకండ్ టైం రాసేటప్పుడు ఇట్ ఈస్ ఏ కంప్యూటరైజ్డ్ ఫైల్ డేటా టు రిట్రీవ్, స్టోర్, అలా ఆ టర్మినాలజీని ఒక్కటి చేంజ్ చేయండి. బట్ ఫస్ట్ యూనిట్ లెవెల్లో మీరు ఏ క్వశ్చన్ రాస్తున్నా డేటాబేస్ DBMS డెఫినేషన్ రాయకుండా అయితే ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకండి. ఇలా అటెంప్ట్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సెకండ్ థింగ్, ER మోడల్. నెక్స్ట్ క్వశ్చన్, ER మోడల్లో ఎంటైర్ నొటేషన్స్, ER డయాగ్రామ్స్ ఎవ్రీథింగ్ చేశాక ఫర్ స్టూడెంట్స్ కంపల్సరీ యూస్ ద డేటాబేస్ ఆఫ్ ద యూనివర్సిటీ ER డయాగ్రామ్ తీసుకోండి. నేను క్లాస్లో చెప్పాను కదా, మీరు అదే యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నా కూడా ఓకే. బట్ యాజ్ ఎ స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ ద యూనివర్సిటీ డేటాబేస్ మోడల్. వాళ్ళు ఏం క్వశ్చన్ మీకు ఇవ్వకపోతే స్పెసిఫిక్ గా బ్యాంక్ ఎంటర్ప్రైజెస్ కానీ లైబ్రరీ మేనేజ్మెంట్ ఇలా క్వశ్చన్ అడిగితే చేంజ్ చేయండి. కానీ ఇఫ్ దే డోంట్ ఆస్క్ ఎనీథింగ్, రైట్ ద ER మోడల్ అండ్ 100% రైట్ ద యూనివర్సిటీ డేటాబేస్ మోడల్. మీకు అక్కడ కూడా మార్క్స్ బాగా పడతాయి. అండ్ సమ్ షార్ట్ క్వశ్చన్స్ లైక్ SQL లాంగ్వేజెస్, డేటాబేస్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. SQL లాంగ్వేజెస్ అయితే 4 లాంగ్వేజెస్ రాయండి. నెక్స్ట్ డేటాబేస్ లాంగ్వేజ్ అయితే ఓన్లీ 2 లాంగ్వేజెస్ రాయండి. Good morning students, welcome back to our channel Subhashini at the Tech Guide. Today we are going to discuss about the DBMS concepts. నేను ఈ DBMS కాన్సెప్ట్ ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ ద్వారా నేను క్రియేట్ చేస్తున్నాను. బికాస్ ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్కి కావచ్చు, బీటెక్, BSc, BCom, ఈవెన్ BCA స్టూడెంట్స్కి కూడా DBMS సిలబస్ ఉంది. సో అందరి సిలబస్ ఓవరాల్ గా తీసుకొని నేను ఒక యూనిట్స్ గా డివైడ్ చేసి ఎంటైర్ థియరీ పార్ట్ విత్ ద నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, యూనిట్ 1, యూనిట్ 2 ఎంటైర్ థింగ్ మీరు డివైడ్ చేసిన DBMS విల్ బికమ్ యాజ్ 5 యూనిట్స్ అంతే. ఫస్ట్ యూనిట్ టుడే వీఆర్ డిస్కసింగ్, అలా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సో 5 క్లాసెస్ లో మీకు DBMS అంతా కూడా క్లియర్ అవుతుంది అండ్ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ. ఓకే, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఓవరాల్ గా తీసుకున్నాను DBMS. మీరు ఆ సిలబస్ ఫస్ట్ యూనిట్ నేను ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నానో సిలబస్ మీద అంటే లైక్ చాప్టర్స్ ఏమేమి కవర్ చేస్తున్నానో ఫస్ట్ మీకు చెప్తాను. మేబీ మీకు కొన్ని చాప్టర్స్ ఫస్ట్ యూనిట్ లో ఉండొచ్చు, కొన్ని సెకండ్ యూనిట్ లో ఉండొచ్చు, అదొక్కటి చూసుకోండి. బట్ ఎంటైర్ కాన్సెప్ట్ విల్ బి సేమ్. ఓకే, అండ్ దిస్ DBMS నోట్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్, మీకు ఆ DBMS నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. DBMS నోట్స్ నేనైతే ఇక్కడ ఏం పెట్టట్లేదు PDF లో. దోస్ యూ వాంట్ యూ కెన్ రైట్, అదర్వైజ్ మనం ప్రజెంట్ చేస్తున్న ప్రెజెంటేషన్ లోనే మీరు నోట్స్ రాసుకున్నా కూడా ఆన్సర్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ DBMS కాన్సెప్ట్ లో కాన్సెప్ట్ అంతా చెప్పాక మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ఆ క్వశ్చన్స్ ఎలా రాయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కాన్సెప్ట్ ని అక్కడ ప్రొవైడ్ చేస్తూ యూ కెన్ రైట్ దట్ ఎగ్జామినేషన్స్. ఓకే, థింగ్ ఈస్ మేబీ క్వశ్చన్ పేపర్ చేంజ్ ఉండొచ్చు, మేబీ మీ యూనిట్స్ చేంజ్ మీన్స్ ఫస్ట్ కి సెకండ్ కి చేంజ్ అయి ఉండొచ్చు. బట్ ఎంటైర్ DBMS కాన్సెప్ట్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. బీటెక్ కి, BSc కి, BCom కి, BCA కి అందరికీ కూడా సేమే. ఓకే, సో మీ సిలబస్ ముందు పెట్టుకొని టాపిక్స్ ఒక్కటి రెక్టిఫై చేసుకొని ఆన్సర్స్ రాయండి. దట్స్ ఇట్. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద యూనిట్ 1. So as a part of today's class, we are going to discuss about database system applications, what's the purpose of the database and main definitions of the database also, what is the view data, data abstraction, instances and schemas. These are very important definitions. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 2 definitions కంపల్సరీగా మీకు 2 marks క్వశ్చన్ కి ఇవి గ్యారంటీగా వస్తాయి. సో డోంట్ లూజ్ దిస్. అంటే వాట్ ఈస్ ఇన్స్టాన్స్, వాట్ ఈస్ స్కీమాస్ అని. ఇఫ్ యు ఆర్ డిగ్రీ ఖచ్చితంగా మీకు 2 marks క్వశ్చన్. ఈవెన్ ఫర్ ద బీటెక్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకే, నెక్స్ట్ డేటా మోడల్స్, ER మోడల్, రిలేషనల్ మోడల్స్. These are the because data models లో ER మోడల్, రిలేషనల్ మోడల్ అండ్ కొన్ని అదర్ మోడల్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యూనిట్ 1 లో. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ అనే క్వశ్చన్ మీకు గ్యారంటీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ డేటాబేస్ లాంగ్వేజెస్. డేటాబేస్ లాంగ్వేజెస్ డిస్కస్ చేసేటప్పుడు దెర్ ఇస్ స్మాల్ డిఫరెన్స్. అంటే డేటాబేస్ లాంగ్వేజెస్ అండ్ SQL లాంగ్వేజెస్ కి సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్. Database language, so specially you have to write about DDL and DML. ఈ 2 enough. SQL లాంగ్వేజ్ కి వస్తే DDL, DML, TCL అండ్ DCL అన్ని చెప్పాల్సి వస్తుంది. సో ఆ డిఫరెన్స్ నోటిఫై చేయండి. ఈ క్వశ్చన్ లో ఇది ఇంపార్టెంట్.
Next, database access for application programs. What are the different types of database users? Next, transaction management and complete database architecture. Database architecture also very important question in this unit. Okay. Storage manager is the short question. Query processor, database designs, ER diagrams, ER model. Because data models లో first model ER model. ఈ ER model entities, attributes, entity sets, relationships and the relationship sets. ER diagrams కొన్ని ఎగ్జాంపుల్స్ వేద్దాము రిగార్డింగ్ ద ER diagrams. నెక్స్ట్ ఒక యూనివర్సిటీ ఎంటర్ప్రైజ్ ఎలా వేయాలి యూజింగ్ ద ER డయాగ్రామ్ నేర్చుకుందాం. బికాస్ ఐ గెస్ దిస్ క్వశ్చన్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సపోజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ER డయాగ్రామ్ అని మిమ్మల్ని అడిగితే ఈ ER డయాగ్రామ్ వేసుకుంటూ యూనివర్సిటీ ఎంటర్ప్రైజ్ ఖచ్చితంగా రాయండి. ఓకే. నెక్స్ట్, ఇంట్రడక్షన్ టు సమ్ రిలేషనల్ స్ట్రక్చర్స్, database schema, some keys, schema diagrams. All this is the considered as the first unit. Okay. నేను ఇది పర్టికులర్ గా ఫర్ ద డిగ్రీ స్టూడెంట్స్, ఫర్ ద బీటెక్, PCA ఇలా తీసుకోలేదు. మన DBMS లో ఫస్ట్ యూనిట్ తీసుకున్నాను. మీ సిలబస్ బేస్ పైన ఏ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ అన్ని ఇక్కడ కవర్ చేసుకోండి. ఓకే. టాపిక్ విల్ బి సేమ్, మ్యాటర్ కూడా సేమ్ ఉంటుంది అండ్ ద ఎక్స్ప్లెనేషన్ ఇస్ ఆల్సో సేమ్. అక్కడ డిఫరెన్స్ ఏం రాదు. మేబీ కొన్ని టాపిక్స్ మీకు ఫస్ట్ యూనిట్ లో ఉండొచ్చు కొందరికి, ఫర్ ద డిగ్రీ స్టూడెంట్స్. సపోజ్ బీటెక్ స్టూడెంట్స్ కి అది సెకండ్ యూనిట్ లో రావచ్చు ఇలా. బట్ బేసికల్ గా ఇంట్రొడక్షన్ ఆఫ్ ద డేటాబేస్ సిస్టమ్స్ అంటే దీస్ ఆర్ ద మినిమం టాపిక్స్. ఓకే. యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్స్ అన్ని రెఫర్ చేసి నేను ఇది యూనిట్ 1 గా తీసుకున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ పర్టికులర్లీ దిస్ ఈజ్ యువర్ యూనిట్ 1 బికాస్ ఐఎమ్ టీచింగ్ ఫర్ ఎవ్రీ వన్ కదా. ఫర్ ద డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, BCA స్టూడెంట్స్ ఎవరికైతే డేటాబేస్ వస్తుందో, DBMS అనే కాన్సెప్ట్ వస్తుందో అందరికీ కూడా ఈ టాపిక్స్ రెగ్యులర్ గా ఉంటాయి. ఓకే. దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద DBMS. నౌ ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద DBMS తెలుసుకొని అలాగే సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో లెట్ us start our chapter, that is database management system. Database management system. Okay. Each and every దాని డెఫినేషన్ తెలుసుకుందరు. ఫస్ట్, వాట్ ఈస్ డేటా? సో జనరల్లీ డేటా ఈస్ కాల్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. రా ఫ్యాక్ట్స్ అంటే అదొక మీనింగ్ అంటూ ఏం లేదు. ఆల్ కలెక్షన్ ఆఫ్ డేటా అంతా గ్యాదర్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. ఓకే. ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నా అంటే స్పెషల్లీ ఈ పాయింట్ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ కి మేబీ ఇంటర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే రిలేషన్ ఉండిండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. బికాస్ ఇంకొక ఇన్ఫర్మేషన్ అనే డెఫినేషన్ ఉంది. ఇఫ్ వి సే వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దెన్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ రా ఫ్యాక్ట్స్. కంపల్సరీ ఒకదానికి ఒకటి రిలేషన్షిప్ ఉండాలి. ఇంటర్ రిలేటెడ్ రా ఫ్యాక్ట్స్, that is called as information. But while coming to the data, there may be interrelated connection or not. Okay. అంటే ఇప్పుడు సపోజ్ క్లాస్ రూమ్ అనుకోండి, 1 pen, 1 chalk, otherwise students, 1 black board. ఓకే. ఇందులోకి సపోజ్ ఒక కప్ ఆఫ్ టీ వచ్చిందండి, మేబీ 1 బాటిల్, నో రిలేటెడ్, ఒక్కదానికి ఒక రిలేషన్ లేదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. కమింగ్ టు ద సబ్జెక్ట్, సపోజ్ మీకు ఒక స్టూడెంట్ రికార్డ్ జనరేట్ చేయమని చెప్తే ఓన్లీ స్టూడెంట్ కి రిలేటెడ్ గా ఉన్న ఫీల్డ్ నేమ్స్ మీరు క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ రా ఫ్యాక్ట్స్. ఓకే. సో డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ రా ఫ్యాక్ట్స్. దర్ షుడ్ బి వన్ రిలేషన్ బిట్వీన్ వన్ థింగ్ టు అండ్ అనదర్ థింగ్. ఓకే. నౌ కమింగ్ టు ద డేటాబేస్. ఇప్పుడు ఈ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అన్ని తీసుకొని మనము కొన్ని ప్రోగ్రామ్స్ రాస్తాం. ఈ ప్రోగ్రామ్ రాసి ఎలివేట్ చేస్తాం. ఓకే. ఆ ప్రోగ్రామ్ C లాంగ్వేజ్ లో రాయలేరు కదా, C++ లో రాయలేరు. సపోజ్ SQL లో రాయొచ్చు ప్రోగ్రామ్, MS Access లో జనరేట్ చేయొచ్చు, MySQL లో రాయొచ్చు. దట్ మీన్స్ టు మేక్ సమ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ద డేటాబేసెస్ పర్టికులర్ గా కొన్ని డేటాబేసెస్ యూజ్ చేయాలి. ఓకే. అలాంటి డేటాబేస్ కాన్సెప్ట్ తీసుకొని రాగలిగితే వీ కాల్ ఇట్ యాజ్ డేటాబేస్, నాట్ లైక్ ప్రోగ్రామ్. ట్రై టు అండర్స్టాండ్. ప్రోగ్రామ్ లో ఏం రాస్తారు, C, Java, ఎనీథింగ్, పైథాన్ లో ప్రోగ్రామ్ రాస్తే ఈ ప్రోగ్రామ్ కి మేబీ మీరు ఒక ఇన్పుట్ ఇస్తారు, అవుట్పుట్ మనకు వస్తుంది. దర్ ఈస్ లైక్ కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి డేటా, ఇలాంటి కాన్సెప్ట్ లేదు. బట్ కమింగ్ టు ద డేటా బేసెస్ కంపల్సరీ యూ హ్యావ్ టు స్టోర్ ద డేటా, అది ఇంపార్టెంట్. ఓకే. సో వాట్ ఈస్ ద డేటాబేస్? A collection of data. Now I can say collection of interrelated data.
Okay, interrelated data and some set of programs. ఆ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అంటే డేటాబేస్ జనరేట్ చేసేటట్టే ఉంటాయి. అప్పుడు వి కాల్ ఇట్ యాజ్ ఎ డేటాబేస్. మళ్ళీ మీకు ఎగ్జామ్ లో రాసే విధంగా నేను మీకు డెఫినేషన్స్ ఇస్తాను. ఎట్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ నార్మల్. ఇది మీకోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకే, సో డేటాబేస్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ డేటా అండ్ సమ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డేటాబేస్. నౌ కమింగ్ టు DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇలాంటి డేటాబేస్ మేనేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ కావచ్చు, ఆ కంపైలర్ కావచ్చు. ఓకే, అలాంటి వాటిని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటాం. ఓకే, ఎలాగో డేటాబేస్ చెప్తున్నాం కాబట్టి వీ క్యాన్ సే RDBMS ఆల్సో, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇఫ్ ద డేటాబేస్ ఈస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టేబుల్స్, ఇఫ్ ద డేటాబేస్ ఈస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ టేబుల్స్, then we call it as RDBMS. Okay, ఇది బేసికల్ డెఫినేషన్స్ ఆఫ్ ద DBMS. నో ఈ DBMS లో ఇంకా మీరు కొన్ని తెలుసుకోవాలి, దట్ ఆర్ కాల్డ్ యాజ్ టూల్స్. కొన్ని టూల్స్ చూస్తాం. జనరల్లీ టూల్స్ క్యాన్ బి డివైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ బ్యాక్ ఎండ్ టూల్ అండ్ ఫ్రంట్ ఎండ్ టూల్. Front end tool. Okay, these are the two types of tools. Back-end tool, best example is SQL, and the front-end tool, best example is the VB scripts. Nowadays scripts kuda rastaru, visual basic generate chestamu. Okay, so front edaithe view use chesi full stacks rastunnam, view user ki istunnamo, that is called as a front-end tool. Back-end lo data edaithe save chesukodaniki try chestunnamo, that is called as back-end tool. Okay, now some set of databases. ఇప్పుడు ఇలాంటి టూల్స్ కానీ బ్యాక్ ఎండ్ టూల్స్ కానీ సాఫ్ట్వేర్స్ ఐ క్యాన్ సే ఆర్ సమ్ డేటాబేసెస్ విచ్ కెన్ మేనేజ్ ద డేటాబేస్. ఓకే, ఈ డేటాబేసెస్ లో ఫస్ట్ వన్ ఇస్ ద SQL. SQL మీన్స్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అండ్ సెకండ్ వన్ ఈస్ Oracle. And it's a combination of SQL plus PLSQL. Okay. And third one is Sybase. Fourth one, Ingres. Fifth one, Informix. Sixth one, DB2. These are the basic databases. కానీ అన్ని డేటాబేసెస్ కన్నా ఎందుకు మనకి ఒరాకిల్ ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకు MySQL, ఓకే, PostgreSQL ఇలాంటివి అంటే ఎక్కడ చూసినా మీకు SQL అనే కనిపిస్తుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ లైక్ Sybase, Ingres, Informix, DB2 ఇవి ఎక్కువ కనిపించట్లేదు. బికాస్ దర్ ఇస్ వన్ రీజన్, ఈ డేటాబేసెస్ కి ఇంకొక డెఫినేషన్ ఉంది. సో ఆ డెఫినేషన్ డిపెండ్స్ అపాన్ EF కార్డ్ రూల్స్. EF కార్డ్ రూల్స్ మళ్ళీ మీకు సబ్జెక్ట్ లోకి వెళ్ళాక క్లియర్ గా చెప్తాను. Actually, EF Code is a mathematician and he found 12 rules. 12 rules find out చేసి ఒక చిన్న డెఫినేషన్ క్రియేట్ చేస్తాడు. ఏంటి అంటే, if the database satisfies 6 rules, any 6 rules, అతను కనుక్కున్న 12 rules లో any 6 rules satisfy చేస్తే he called it as a DBMS. Okay. Next, if the database satisfies completely 12 rules, 12 rules కూడా సాటిస్ఫై చేస్తే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ RDBMS. ఓకే, ఇది అకార్డింగ్ టు దిస్ EF కార్డ్ రూల్స్. సో ఇలా చేస్తున్నప్పుడు మనం ఉన్న ఈ డేటాబేసెస్ లో కంప్లీట్లీ SQL and Oracle, it will satisfy completely 12 rules. Okay, but comparing to the Sybase, Ingres, Informix and DB2, sometimes it will satisfy complete 12 rules. Sometimes it is not able to satisfy even the one rule of the EF code. One rule కూడా సాటిస్ఫై చేయకపోతే పాయింట్ ఏమైపోతుంది అక్కడ, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ DBMS. ఓకే, అలాగా ఈ DBMS లో మనకు మిగిలింది SQL ని డెవలప్ చేస్తూ డిఫరెంట్ వర్షన్స్ డిఫరెంట్ వచ్చాయి, కానీ సపరేట్ గా ఇంకొక డేటాబేస్ అంటూ రాలేదు. ఐ మీన్ సపోజ్ లాంగ్వేజెస్ తీసుకుంటే C++, జావా, పైథాన్, మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చాయి, డిఫరెంట్ కంపైలర్స్ వచ్చాయి. But coming to the DBMS, there is the only one which is called as the SQL concepts like SQL, MySQL, PostgreSQL, ఇలా డిపెండింగ్ అపాన్ SQL జనరేట్ అయినాయి, కానీ
కొత్తగా న్యూ వర్షన్ అంటూ, న్యూ డిఫరెంట్ కంపైలర్స్ అంటూ, అంటే న్యూ డేటా బేసెస్ అంటూ రాలేదు. సో దిస్ ఇస్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద డిబిఎంఎస్. ఈ డిబిఎంఎస్ కాన్సెప్ట్ బేసికల్ గా మీకు మొత్తం ఈ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఓకే, నౌ లెట్ us ఎంటర్ ఇన్ టు ద డీప్ సబ్జెక్ట్. బిఫోర్ గోయింగ్ దట్ వన్ మోర్ థింగ్, కొన్ని వర్డ్స్ తెలియాలి విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫీల్డ్స్, రికార్డ్స్ ఇలా. అండ్ of course files ఇక్కడ నాట్ ఇంపార్టెంట్, వి కాల్డ్ యాజ్ ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్. సో మన డేటాబేస్ ఇప్పటికీ మీకు అర్థం కావాలి, ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ద టేబుల్స్ కదా, ఇలా టేబుల్స్ లో ఉంటుంది. అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఫీల్డ్ నేమ్స్. ఫీల్డ్ నేమ్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నామంటే సింపుల్ గా మన లాంగ్వేజ్ లో హెడ్డింగ్స్ ఆఫ్ ద టేబుల్ అనుకోండి, దట్ ఆర్ ద ఫీల్డ్ నేమ్స్. ఓకే, అండ్ entire data will be entered in the format of the rows. There is no possibility to enter in the format of columns. It will enter in the format of only rows, and which are called as records. Okay, and this entire concept is called as one database. This chinna sample, just for idea I am giving. This is basic knowledge of the DBMS. Okay, so let us enter in deep subject of our DBMS. Now DBMS తెలుసుకున్నారు కదా, వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చూద్దాం. దిస్ డేటాబేస్ మేనేజ్మెంట్ డెఫినేషన్ ఈస్ లైక్ ఇట్ ఇస్ సిస్టమ్ విచ్ ఇస్ కంప్యూటరైజ్డ్ ఫర్ రికార్డ్ కీపింగ్ సిస్టమ్స్. అంటే రికార్డ్స్ లాగా మేనేజ్ చేసే కాన్సెప్ట్ తీసుకొచ్చింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ దిస్ విల్ బి కంప్యూటరైజ్డ్, నాట్ లైక్ మాన్యువల్, కంప్యూటరైజ్ గా చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ DBMS is also called as a container for collection of computerized data files. Okay, ఓవరాల్ గా ఇక్కడ డేటా స్టోర్ చేయొచ్చు, డేటాను రిట్రీవ్ చేయొచ్చు, డేటాను అప్డేట్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఓవరాల్ purpose of the DBMS is nothing but it allows the user to define the database, to store the data, to retrieve. అంటే మీకు ఎప్పుడు ఏ రికార్డ్స్ ఎలా కావాలి అంటే అలా రికార్డ్స్ ని కూడా మనకి బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ వీ కెన్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డేటాబేస్ ఆన్ డిమాండ్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇన్ఫర్మేషన్ క్యాన్ బి ఎనీథింగ్ లైక్ ఇండివిజువల్ ఆర్ సమ్ ఆర్గనైజేషన్స్. నౌ సమ్ మేజర్ ఏరియాస్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద డేటాబేసెస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ బ్యాంకింగ్, ఎక్కువగా యూజ్ అయ్యేది ఇన్ ద బ్యాంకింగ్. నెక్స్ట్ వన్ ఎయిర్లైన్స్, యూనివర్సిటీస్, manufacturing and selling, and human resources. These are the basic applications. ఈ ఆన్సర్ ఇలాగ ఎందుకు ఇస్తున్నానంటే ఇట్ మే బి సమ్ షార్ట్ క్వశ్చన్ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డేటాబేస్, దట్ ఈస్ వాట్ ఈస్ DBMS అండ్ వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్. దిస్ విల్ బి యువర్ ఫస్ట్ క్వశ్చన్. సో డేటాబేస్ డెఫినేషన్, ఈ కాన్సెప్ట్ మీరు ఏది అడిగినా డేటాబేస్ డెఫినేషన్ లాగా కన్సిడర్ చేసుకోండి. డేటాబేస్ డెఫినేషన్ సింప్లీ ఏ కంప్యూటరైజ్డ్ రికార్డ్ కీపింగ్ సిస్టమ్ విచ్ ఈస్ collection of the data files. Okay, and it will allow the users to store the data, to retrieve the data, to update, and even in changes of the data. And we can organize the data as according to the user కి ఎలా కావాలంటే అలా ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద DBMS అనొచ్చు. Now what are the applications? నేను మీకు జస్ట్ 5 అప్లికేషన్స్ ఇచ్చాను. యూ కెన్ యాడ్ ఇట్, ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నవ్ డేస్ ఎక్కడ చూసినా డేటాబేస్. మీరు ఒక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలన్నా కూడా బ్యాక్ ఎండ్ లో డేటాబేసే ఉండాలి. ఓకే, సపోజ్ ఒక డేటా స్టోర్ చేసుకోవాలన్నా బ్యాక్ ఎండ్ లో డేటాబేసెస్ ఉండాలి. ఒక వర్క్ చేయాలన్నా కూడా ఆ డేటాను మెయింటైన్ చేయాలంటే బ్యాక్ ఎండ్ లో డేటాబేసెస్ ఉండాలి. ఓకే, ఇలా డేటాబేసెస్ ఈజ్ ప్రాపర్లీ యూజ్ టు స్టోర్ ద డేటా. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోవాలి ఇప్పటికే. ఓకే, నో నెక్స్ట్ వన్ ఈస్ టైప్స్ ఆఫ్ ద డేటాబేసెస్. ఇప్పుడు ఈ డేటాని స్టోర్ చేసుకునే మెథడ్స్ ని కొన్ని టైప్స్ గా డిఫైన్ చేస్తాం. అండ్ దీస్ టైప్స్ ఆఫ్ ద డేటాబేసెస్ అకార్డింగ్ టు ద యూజర్, అకార్డింగ్ టు ద లొకేషన్, ఎక్స్టెండ్ టైప్స్ అండ్ ఎక్స్టెండ్ యూజెస్ లాగా తీసుకున్నాను. డోంట్ మేక్ ఇట్ as డేటా మోడల్స్. ఇది డేటా మోడల్స్ కాదు, ఇక్కడ టైప్స్ ఆఫ్ ఏ డేటాబేసెస్ అంటాం. జనరల్ గా టైప్స్ ఆఫ్ ఏ డేటాబేసెస్ ఓవరాల్ గా తీసుకుంటే వీ క్యాన్ రైట్ as సెంట్రలైజ్డ్ డేటాబేసెస్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్. ఈ రెండు ఓన్లీ 2 గా కన్సిడర్ చేస్తారు. ఓకే, కానీ ఈ రెండు కూడా ఎలా ఫార్మ్ అయ్యాయంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ద యూజర్, లొకేషన్, టైప్స్ అండ్ యూజర్స్ లో ఫార్మ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ తీసుకుంటే సింగిల్ యూజర్ డేటాబేస్ అండ్ మల్టీ యూజర్ డేటాబేస్. 2 types of users ఉంటారు. సింగిల్ యూజర్ డేటాబేస్ మీన్స్ in a single user database only one user can access the database at a time.
ఒక్కసారి ఒక యూజర్ యాక్సెస్ చేయగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ as సింగిల్ యూజర్ డేటాబేస్. నో మల్టీ యూజర్ డేటాబేస్ మీన్స్ a multi-user, more than one user can access the data from the database at a time. ఒకసారి మల్టిపుల్ యూజర్స్ ఒకటే కాన్సెప్ట్ ని ఒకటే అప్లికేషన్ ని యూజ్ చేయొచ్చు అంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ యూజర్ డేటాబేస్. ఓకే, నౌ సెకండ్ వన్, దీనికి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం బిఫోర్ గోయింగ్ టు సెకండ్ వన్. సపోజ్ అన్ ఎంప్లాయీ యూజర్స్ బిలాంగ్స్ టు ద సేమ్ డిపార్ట్మెంట్ అండ్ సేమ్ వర్క్ గ్రూప్ డేటాబేస్ అనుకోండి. Okay. Next, if the database access the employees or the user belongings, entire organization, and it is known as enterprise database also. Okay. ఇది recording the database. Next, database locations. Database locations can be classified as centralized database and distributed database. A database which is available in only single website, then it is called as centralized database. ఒక్కటే వెబ్సైట్ లో ఉంటే ఆ డేటాబేస్ ని సింగిల్ వెబ్సైట్ లో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రలైజ్డ్ డేటాబేస్. బట్ ఇఫ్ ద డేటాబేస్ అవైలబుల్ ఇన్ సెవరల్ వెబ్సైట్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. ఓకే, డిఫరెంట్ వెబ్సైట్స్ ఒక వెబ్సైట్ కన్సిడర్ చేయాలంటే .com ఈజ్ వన్ వెబ్సైట్. ఓకే, www.com ఈజ్ వన్ వెబ్సైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ కాన్సెప్ట్ ఏదైనా సరే ఒకటే వెబ్సైట్ కి ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రలైజ్డ్. అదర్వైజ్ మల్టిపుల్ వెబ్సైట్స్ కి తీసుకుంటూ ఉంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. ఇది అకార్డింగ్ టు ద లొకేషన్స్ అన్నది దానికోసమే. లొకేషన్స్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెండ్ టైప్స్. ఎక్స్టెండ్ టైప్స్ మీన్స్ these can be divided as a two types. One is operational database, next one is the data warehouse database అనొచ్చు. ఇది ఎక్స్టెన్స్ అని ఎందుకు అంటామంటే డే టు డే ఆపరేషన్స్ పైన ట్రాన్సాక్షన్స్ పైన డిపెండ్ అయ్యి ఒక డేటాబేస్ జనరేషన్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషనల్ డేటాబేస్ అని. అంటే ఏ డేకి ఆ డేటాబేసెస్ వర్క్ అవుతూనే ఉండాలి, చేంజెస్ జరుగుతూనే ఉండాలి. అలాంటి వాటిని ఆపరేషనల్ డేటాబేస్ అంటాం. ఓకే, సో ఇఫ్ ద డేటాబేస్ ఇస్ యాక్సెస్డ్ బై ద యూజర్ for day-to-day operations, that is called as operational database. And this operational database can be done as a transaction database or as a production database. Okay. Next one is the data warehouse. It is used for large companies to extract and analyze the data to make the decisions. పెద్ద కంపెనీస్ మెయింటైన్ చేస్తున్న డేటాబేసెస్ ని డేటా వేర్ హౌస్ డేటాబేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఎక్స్టెండ్ ఆఫ్ ద యూస్. Now, according to the extent of the use, the database can be classified into two types. One is structured and next one is the unstructured database. Unstructured database means not formatted. ఎలా పడితే అలా ఉంటుంది. There is no format of the database. Okay, అలాంటి వాటిని unstructured database అంటాం. And the structured database means it will be as a formatted. ఒక కరెక్ట్ గా ఒక పద్ధతిగా ఫస్ట్ ఫీల్డ్ నేమ్స్ ఎలా ఉండాలి, ఎలా యాక్సెస్ చేయాలి, ఒక కమాండ్ యూజ్ చేసుకుంటూ యాక్సెస్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటాం. సో దీస్ ఆర్ ద ఓవరాల్ టైప్స్ ఆఫ్ ద డేటాబేస్ అండ్ మెయిన్లీ completely types of the database I have divided as 4 types depending upon users, depending upon location, టైప్స్ అండ్ యూసేజ్ మనం యూజ్ చేసే విధానంలో. ఓకే, మళ్ళీ అగైన్ అందులో టూ టైప్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మీరు ఇలాగే ఎగ్జామ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వి గో ఫర్ నెక్స్ట్ సెక్షన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ద డేటాబేసెస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద డేటాబేస్ అన్నప్పుడు ఫస్ట్ డేటాబేస్ డెఫినేషన్ కంపల్సరీగా చెప్పండి. డేటాబేస్ డెఫినేషన్ మన అప్లికేషన్స్ చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ డేటాబేస్, కంప్యూటరైజ్డ్ డేటాబేస్ అని ఆ డెఫినేషన్ రాసేసి దెన్ యూ కెన్ స్టార్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద డేటాబేసెస్. సో డేటా రిడెండెన్సీ రెఫర్స్ ఫర్ డూప్లికేషన్స్ ఆఫ్ ద డేటా, అంటే స్టోరింగ్ ఆఫ్ ద సేమ్ డేటా మల్టిపుల్ టైమ్స్ అనేది ఇక్కడ రెఫర్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ ద డేటాబేస్ సిస్టమ్ ఎ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అండ్ సెంట్రలైజ్డ్ డేటా can be done by a DBA. Okay, so unnecessary duplication of the data can be avoided on the basis of DBA, database administrator. అన్నెసరీ డేటా రావడము లేకపోతే డేటా రిపీట్ కాకోకుండా ఉండడము ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తాం. అది మినిమం డేటా రిడెండెన్సీ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, లేదు పర్టికులర్ గా రిపీట్ కావచ్చు అని యూజర్ ఇన్సిస్ట్ చేస్తే ఇట్ విల్ యాక్సెప్ట్, బట్ మాక్సిమం ఇట్ విల్ ప్రొవైడ్ దట్ ద షుడ్ నాట్ బి రిపీటెడ్ డేటా, అలా ఇది ట్రై చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఆల్సో ఎలిమినేట్స్ ద ఎక్స్ట్రా టైమ్ ఫర్ ద ప్రాసెసింగ్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ద డేటా అండ్ బై దట్ రిజల్ట్ we can store more data
డేటాని స్టోర్ చేసే కెపాసిటీ ఇస్ హ్యూజ్ data can be stored. Okay. Next, improved data sharing. Data sharing is very easy using the databases. So DBMS will allow the user to store the data into number of multiple programs. Next is the data integrity. Data integrity means the database should be accurate, perfect ga undal. That is accurate. Now, centralized control will help us to permit the administrator to define the integrity constraints. Constraints అనే కాన్సెప్ట్ ఇన్ ఫ్యూచర్ లో తెలుస్తుంది ఇంకా వాట్ ఆర్ కన్స్ట్రెయింట్స్ అని డిఫరెంట్ కన్స్ట్రెయింట్స్ యూస్ చేసి వీ కెన్ మేక్ ద డేటాబేస్ అక్యూరేట్ ఓకే నెక్స్ట్ security. Of course, we can provide maximum security for the databases because operational data, using the operational data అంటే డే టు డే లైఫ్ లో మనం డేటాబేసెస్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ ప్రొవిజన్ కూడా అలాగే ఉంటుంది. The DBA, who is called as a database administrator, will define and checks the database which cannot be sensitive attempt. అంటే security, lot of security can be provided by the DBMS. Next is the data consistency. By eliminating the redundancy remove చేస్తూ we can reduce multiple opportunities for the inconsistency, and finally we can avoid the wastage of storage of the data for the result of data storage. Next is efficient database. That means the database can access all the databases by providing some keys, constraints, keys ఇలాంటివి ఉంటాయి. ఇవి ప్రొవైడ్ చేసి maximum we can provide the efficient data, and this can be centralized by the DBA and it will be established for the data standards also. Okay. Now the next concept is data independence. Okay. So data independence is nothing but it provides the interface between application programs and the data. And when the data changes with the data low, the metadata obtains the DBMS and the DBMS will continue the data application which is previously used way. ఇది data independence అంటారు. సో ఈ డెఫినేషన్ మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా అర్థమవుతుంది. సపోజ్ మీరు కంప్లీట్లీ మీ దగ్గర ఒక కలెక్షన్ ఆఫ్ డేటా ఉంది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా చేసేటప్పుడు మేబీ సమ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, ఆర్ మీరు అంటే అన్ని డేటాస్ అన్ని కలెక్షన్ చేసుకోవచ్చు, అన్ని చేసేస్తాం. దట్ మీన్స్ ఇన్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద డేటా దేర్ విల్ బి మోర్ కాంప్లెక్సిటీ, చాలా కాంప్లెక్సిటీ ఉంది. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రై టు అండర్స్టాండ్. సపోజ్ మీరు ఒక ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఫస్ట్ ఏం చేస్తారు, సిలబస్ అంతా ఒకసారి అంతా మనం నోట్స్ కలెక్షన్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాము, అప్పుడు కాంప్లెక్సిటీ బికాస్ ఎంటైర్ సిలబస్ యూ హావ్ లర్న్డ్, కంప్లీట్ సిలబస్ అంతా కూడా రెడీ చేసుకుని తెచ్చుకున్నారు. సెకండ్ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కి ఏం చేస్తారు, ఈ సిలబస్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కటే చెక్ చేశారు అనుకోండి, అంటే సెకండ్ లెవెల్లో కొంచెం కాంప్లెక్సిటీ తగ్గుతుంది. అంతే కదా, ఇలా లెవెల్ గా మన డేటాని ప్రీవియస్ గా యూజ్ చేసే రకంగా పెట్టుకొని వి మేడ్ సమ్ అప్లికేషన్ అండ్ వి విల్ అవాయిడ్ ఆల్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద డేటా. అలాంటి వాటిని డేటా ఇండిపెండెన్స్ అంటారు. అండ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద డేటా ఈస్ కాల్డ్ యాజ్ ఫిజికల్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఎప్పుడు కూడా ఫిజికల్ లెవెల్ ఆఫ్ ద డేటా అంటాం. సెకండ్ లెవెల్ ఆఫ్ ద డేటా ఈస్ కాల్డ్ యాజ్ కాన్సెప్చువల్ లెవెల్. That means physical level lo you will have the more complexity, which is the first level. Second level, the conceptual level, maybe some complexity of the database taggintundi without changing the original meaning of the data ikkada. Okay, adi kuda important. Original meaning ni manam change cheyakokunda rectify చేసుకుంటూ న్యూ కాన్సెప్ట్ తీసుకొస్తాం. దట్ ఈస్ ప్రీవియస్లీ ఎలా ఉందో అలా పెట్టుకొని సమ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని వి క్రియేట్ some database which is very clear. That is called as data independence. And here the concept of the metadata means, metadata ante it's a data dictionary. Metadata means it is a data dictionary. Data dictionary means a data about the data. జస్ట్ లైక్ డిక్షనరీలో మీరు ఒక స్పెల్లింగ్ వెతుకుతారు, స్పెల్లింగ్ కొంచెం మీనింగే కదా, ఆ మీనింగ్ కూడా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో మెటా డేటా అనేది ఇక్కడ ఆ డేటా డిక్షనరీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ డేటా అబౌట్ డేటా. అలా యూజ్ చేస్తూ వి విల్ రెక్టిఫై ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద డేటాబేస్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద డేటా ఇండిపెండెన్స్. ఓకే, నెక్స్ట్ enforcement of the standards. This is another advantage of the databases. Here, the database administrator, the person who is in charge of the entire organization, will maintain some standards. Nothing but he provides some passwords
నేమ్ కన్వెన్షన్స్, యూజర్ నేమ్స్ ఇలా ప్రొవైడ్ చేసి వీ కెన్ మేక్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ అవర్ స్టాండర్డ్ డేటాబేసెస్. ఇంప్రూవ్డ్ డేటా క్వాలిటీ. సో డేటా క్వాలిటీ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు యూజింగ్ ద DBMS విచ్ ప్రొవైడ్స్ డిఫరెంట్ అండ్ యూజర్ టూల్స్ చెప్పుకున్నాం కదా, అలా టూల్స్ ప్రొవైడ్ చేసి మాక్సిమం క్వాలిటీ ఆఫ్ ద డేటా ఇట్ విల్ ప్రొవైడ్. నెక్స్ట్, ఇట్ విల్ రెడ్యూస్ ద అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ టైం. మనకి అప్లికేషన్ డెవలప్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సో వీ కన్సిడర్ దీస్ ఆర్ ద బేసిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద DBMS. ప్రతి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. కొన్ని డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద DBMS చూద్దాం. ఒక లిటిల్ బిట్ కాంప్లెక్సిటీ ఇస్ దేర్. సో ఇట్ ఈస్ a little bit complex. Suppose multiple functionality, then the software underlying will become some complex and the designers and the developers will make అది ఎక్కువగా ఫేస్ చేస్తాం. ఈవెన్ SQL రాసేటప్పుడు కూడా కోడింగ్ చాలా కాంప్లెక్సిటీ కనిపిస్తుంది, బట్ సెక్యూరిటీ ఉంటుంది అఫ్ కోర్స్. నెక్స్ట్, బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ అండ్ ద ఫంక్షనాలిటీ a large amount of the memory is used. ఎక్కువగా మెమొరీ వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ అని చెప్పాము, ఎక్కువగా మెమరీ యూసేజ్ ఉంటుంది. ఓకే, DBMS సిస్టమ్ వర్క్స్ అనే సెంట్రలైజ్ సిస్టమ్ అండ్ ఆల్ ద యూజర్స్ ఆఫ్ ద వరల్డ్ కెన్ బి యాక్సెస్ ఇట్ అండ్ హెన్స్ ఇట్ ఫెయిల్స్ లైక్ ఎ ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ ద యూజర్స్. ఓకే, ఎందుకంటే సెంట్రలైజ్ సిస్టమ్ కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ కొంచెం ఫెయిల్యూర్ ఆఫ్ ద DBMS కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ జనరలైజ్డ్ సాఫ్ట్వేర్ అండ్ రిటర్న్ ఇన్ ఎంటైర్ సిస్టమ్స్ రాదర్ దెన్ ఎ స్పెసిఫిక్ వన్, అండ్ సమ్ అప్లికేషన్స్ విల్ రన్ వెరీ స్లో యూజింగ్ ద. Now next we go for the view of the data. Okay, so database, first definition. Ekkada data adigina first write the definition. So a database system is a collection of interrelated data and some set of programs. First lo cheppukunnam definition, and that allows the users to access, to modify and to store, to retrieve, add cheyachu. Okay, and the major purpose of the database system is to provide the users an abstract view of the data. నథింగ్ బట్ ఈ వ్యూ ఆఫ్ ద డేటా అని డేటా అబ్స్ట్రాక్షన్ అని కూడా అంటారు. డేటా అబ్స్ట్రాక్షన్. ఓకే, అండ్ దిస్ క్యాన్ బి డన్ ఇన్ త్రీ వేస్ లో చేస్తాం. అండ్ దట్ ఈస్ అ సిస్టమ్ విచ్ కెన్ హైడ్స్ ద డేటా అండ్ హౌ ద డేటా ఇస్ స్టోర్డ్ అండ్ మెయింటైన్డ్. ఇది మనం వ్యూ ఆఫ్ ద డేటా అనొచ్చు, ఆ డేటా అబ్స్ట్రాక్షన్ అనొచ్చు. దిస్ డేటా అబ్స్ట్రాక్షన్, సపోజ్ ఫస్ట్ డేటాబేస్ డిస్క్ లో నుంచి మన డేటా తీసుకుంటున్నాం. ఫస్ట్ టైం వెన్ యూఆర్ టేకింగ్ ద డేటా దేర్ విల్ బి మోర్ కాంప్లెక్సిటీ. ఇక్కడ డేటా చాలా కాంప్లెక్సిటీ ఉంది. కొంచెం ఆ కాంప్లెక్సిటీని రెక్టిఫై చేస్తూ వీ క్యాన్ క్రియేట్ వన్ మోర్ డేటా విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్నల్ లెవెల్ ఆఫ్ ద డేటా టు ద కాన్సెప్చువల్ లెవెల్ ఆఫ్ ద డేటా. స్కీమా మీన్స్ ఒక డెఫినేషన్. ఇట్ ఈస్ ఎ డెఫినేషన్. ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ ఇస్ కాల్డ్ యాజ్ స్కీమా. ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ and the definition that is called as schema. Okay, our overall structure of the data first some complexity తో క్రియేట్ చేసుకుంటూ వచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాంప్లెక్సిటీ రెక్టిఫై చేస్తూ సెకండ్ లెవెల్ కి వెళ్తే అది కాన్సెప్చువల్ స్కీమా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం కాంప్లెక్సిటీ తగ్గుతుంది. తర్వాత ఏం చేస్తామంటే ఈ డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తాం సో దట్ ద డేటా క్యాన్ బి రెక్టిఫైడ్ వెరీ సూన్. ఓకే, అది ఎక్స్టర్నల్ స్కీమా అవుతుంది. అండ్ ద యూజర్స్ విల్ రెక్టిఫై ద డేటా. This is called as data abstraction, and this will be done in three ways. One is like internal view, conceptual view, and next one is the external view. Okay, this can also called as the level of conceptual schema to internal schema. It is also called as physical level, and physical conceptual level to external level is also called as conceptual level. అండ్ ద డేటా విచ్ క్యాన్ బి డన్ ఇన్ మెనీ వేస్. అంటే ఎన్నిసార్లు అయినా కాంప్లెక్సిటీని రెక్టిఫై చేయొచ్చు అంటే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ వ్యూ లెవెల్స్. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ డేటా అన్న, లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ అన్న, ఆర్ వాట్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద డేటా అన్న. దిస్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్, వ్యూ ఆఫ్ ద డేటా అండ్ లెవెల్స్ ఆఫ్ ద డేటా. ఇది క్వశ్చన్ అండ్ ఇట్ ఇస్ అ షార్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ యూజర్స్ గురించి తెలుసుకుంటాం. Generally, the database users are of four types. Like first one is the administrator. Second one, sophisticated programmer. Highly developed programmer. Third one is the application programmer.
application programmer. And fourth one is Navi user, which is also called as end user. Generally, we define the types of users into 4 types. Database administrator, DBE, sophisticated programmer, application programmer, and the end user. Now, a administrator, sophisticated programmer undu. First, let me start with the sophisticated programmer. Sophisticated programmer ante who creates the database ni sophisticated programmer anta. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, ఎక్కడన్నా ఒక డేటాబేస్ క్రియేట్ చేయడానికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డేటా అంతా కలెక్షన్ చేసుకొని తీసుకొని వస్తారు. అండ్ యూ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ ఆర్ ద టెక్నికల్ రిక్వైర్మెంట్స్ యూ నీడ్, వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ రిక్వైర్స్ యూ నీడ్, ఎలా చేయాలి ఆ ప్రోగ్రామింగ్ ని, ఎలా జనరేట్ చేయాలి, మీకు ఒక డేటాబేస్ రెడీ చేసి ఇస్తా. అలా క్రియేటర్ ఆఫ్ ద డేటాబేస్ ని వి కాల్ యాజ్ ఎ సోఫిస్టికేటెడ్ ప్రోగ్రామర్. కానీ ఈ సోఫిస్టికేటెడ్ ప్రోగ్రామర్ హ్యాస్ టు గెట్ ద పర్మిషన్స్ ఫ్రమ్ సమ్ పర్సన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ ప్రోగ్రామర్ అంటూ ఏమి రాయరు, కానీ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ లేకపోతే సాఫిస్టికేటెడ్ ప్రోగ్రామర్ ఏది జనరేట్ చేయరు, అలా ఉంటుంది. ఓకే, సో మెయిన్ రోల్ ఆఫ్ ద డేటాబేస్ ఇస్ కాల్డ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పొచ్చు. హూ క్రియేట్స్ ద డేటాబేస్ ఇస్ కాల్డ్ యాజ్ సాఫిస్టికేటెడ్ ప్రోగ్రామర్. అండ్ ఈ సాఫిస్టికేటెడ్ ప్రోగ్రామర్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఆ డేటాబేస్ ని కొంతమంది యూజర్స్ కి డిఫైన్ చేసి హీ విల్ రైట్ ద అప్లికేషన్, అంటే ప్రోగ్రామ్ రాస్తారు వారు, అలాంటి వాటిని అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ యూజర్ ఈస్ నావి యూజర్ ఆర్ ఎండ్ యూజర్ హూ యూజెస్ ద డేటాబేస్. సో డేటాబేస్ జనరేట్ చేసింది, క్రియేట్ చేసింది సాఫిస్టికేటెడ్ ప్రోగ్రామర్, ప్రోగ్రామ్స్ అని రాసి జనరేట్ చేసింది అప్లికేషన్ ప్రోగ్రామర్. ఫైనల్లీ సమ్ థర్డ్ పర్సన్ విల్ యూజ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ నావి యూజర్ ఆర్ ద ఎండ్ యూజర్. ఒకసారి ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత మేబీ ఆ డేటాబేస్ లో సమ్ చేంజెస్ జరగచ్చు. ఓకే, ఆ డేటాబేస్ లో ఇంకా ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ ఆ ఫిఫ్త్ యూజర్ విల్ గెట్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే ఆల్రెడీ చేసిన ఒక ప్రాజెక్ట్ ని ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక డేటాబేస్ ని వితౌట్ మాడిఫైయింగ్ మచ్, ఎక్కువగా మాడిఫై చేయకోకుండా ఆ డేటాబేస్ కి న్యూ థింగ్ జనరేట్ చేస్తే, అంటే న్యూ థింగ్ యాడ్ చేస్తే, దెన్ దట్ యూజర్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్ మేనేజర్, నాట్ అడ్మినిస్ట్రేటర్, సారీ, ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్ మేనేజర్. ఓకే, అడ్మినిస్ట్రేటర్ అంటే ద ఫస్ట్ పర్సన్ ఇస్ ద అడ్మినిస్ట్రేటర్. ఒక్కసారి క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ని కానీ లేదా డేటాబేస్ ని కానీ రీజనరేట్ చేస్తే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ డేటాబేస్ మేనేజర్. అండ్ డేటాబేస్ మేనేజర్ ఫంక్షనాలిటీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఏం లేదు, ఈ ఫంక్షనాలిటీస్ లో ఆల్రెడీ క్రియేట్ చేస్తే ఈ యూజర్స్ ఈ ముగ్గురు కలిసి క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ని మాడిఫై చేయకుండా ఏమైనా కాంప్లెక్సిటీస్ ఉంటే రిమూవ్ చేయొచ్చు, న్యూ థింగ్స్ ఉంటే యాడ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళని డేటాబేస్ మేనేజర్ అండ్ దర్ ఫంక్షనాలిటీస్ అంటాం. ఓకే, now the next concept is the database architecture. Entire architecture of the database చూద్దాం. ఒక కంప్లీట్ డయాగ్రామ్ ఉంటుంది, ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఇలాగే నేర్చుకొని ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో ఫస్ట్ వస్తున్న వాళ్ళు యూజర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, sophisticated user, application programmer, Navi user or end user. So database administrator plays a major role and we call it as the main part of the database. Main head of the database is the database administrator. Sophisticated programmer is the creator of the database and we can see he is a mediator between application programmer and the administrator. అంటే ఈ యూజర్ కి కావాల్సిన నీడ్స్ ఏమన్నా ఉన్నా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇక్కడ ఏమన్నా మోడిఫికేషన్స్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్. ఫైనల్ గా యూజ్ చేసే ఏజెంట్స్, వెబ్ యూజర్స్, వీళ్ళని నావి యూజర్స్ అంటారు. సో వీళ్ళు యూజ్ చేసే డేటాబేస్. ఇఫ్ ద డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యూజెస్ ద డేటాబేస్, దెన్ డేటాబేస్ టూల్స్ వాడాలి అండ్ హీ క్యాన్ యూజ్ డైరెక్ట్ గా డిఎంఎల్ క్వరీస్, అంటే మ్యానిపులేషన్ క్వరీస్ డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. అండ్ కంపైలర్ అండ్ లింకర్ కి కనెక్ట్ చేసుకుంటూ హీ క్యాన్ రైట్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ ఆర్ ఆబ్జెక్ట్ కోడ్, ఇలా జనరేట్ చేసుకుంటారు డేటాబేస్. Now sophisticated user has to use the query tools. Query tools use చేసుకుంటూ he can write DDL commands, DML commands. DDL అంటే data definition language. Next చెప్తాను కాన్సెప్ట్. DML అంటే modifying. DDL means creation of the commands, modification of the commands and even then can link to the compiler. ఇప్పుడు ఈ
క్వరీస్ డిఎంఎల్ ని కానీ డిడిఎల్ ని కానీ ఆర్గనైజ్ చేస్తారు. కంపైలర్ ఉంటుంది కదా ఇన్సైడ్ ద డేటాబేస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిబిఎంఎల్ కంపైలర్ ఆర్ ఆర్గనైజర్ అంటారు. క్వరీని ఎవాల్యుయేషన్ చేసే ఒక ఇంజిన్ ఉంటుంది ఇన్సైడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వరీ ఎవాల్యుయేషన్ ఇంజిన్. ఓకే, ఇవన్నీ ఇంటర్నల్ గా దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వరీ ప్రాసెసర్ అంట. This is also one of the short question which is very important. So query processor antam. Next, coming to the application program. Application program are directly connected to the compiler and the linker and the object code. Okay. Next is the Navi user who will act as a application interface. అంటే చేసిన దాన్ని జస్ట్ అక్కడ ఉన్న అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటూ దాంట్లో ఆన్సర్స్ ఇస్తూ ఆ క్వరీకి పర్టికులర్ గా ఇస్తూ, అంతేగాని హీ కెనాట్ చేంజ్ ద ఆబ్జెక్ట్ కోడ్, సోర్స్ కోడ్ చేంజ్ చేయలేరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లికేషన్ ఇంటర్ఫేస్. సో నావి యూజర్ క్యాన్ డూ డైరెక్ట్లీ టు అప్లికేషన్ ఆబ్జెక్ట్ కోడ్. హీ కెనాట్ కనెక్టెడ్ టు ద కంపైలర్స్ ఆర్ డిఎంఎల్స్ ఆర్ డిడిఎల్స్ ఆర్ ద ఆర్గనైజర్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు క్వరీ రాసాము, యూజర్స్ అందరు కనెక్ట్ అయ్యారు. నౌ వి గో ఫర్ ద స్టోరేజ్ మేనేజర్. డేటాని స్టోర్ చేసుకోవాలి కదా, ఎంటైర్ థింగ్ దట్ క్యాన్ బి మెయింటైన్డ్ బై ద స్టోరేజ్ మేనేజర్. ది స్టోరేజ్ మేనేజర్ క్యాన్ బి డిఫైన్డ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్: ట్రాన్సాక్షన్ మేనేజర్, ఫైల్ మేనేజర్, బఫర్ మేనేజర్. ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నవి సేవ్ చేసే కెపాసిటీ ఉండేవాడు ట్రాన్సాక్షన్ మేనేజర్. డేటాని స్టోర్ చేసే కెపాసిటీ ఉంటే ఫైల్ మేనేజర్. బఫర్ మీన్స్ అప్ టు సమ్ పార్ట్ కొద్దిసేపు సేవ్ చేసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బఫర్ మేనేజర్. అండ్ దిస్ ఎంటైర్ థింగ్ క్యాన్ బి మెయింటైన్ బై డిస్క్ స్టోరేజ్. ఇది డేటాబేస్ ఆర్కిటెక్చర్. డిస్క్ స్టోరేజ్, ద డిస్క్ స్టోరేజ్ విల్ కంటైన్ ఏ డేటా డిక్షనరీ అండ్ ఏ స్టాటిస్టికల్ డేటా. డేటా డిక్షనరీ, ఇందాక మెటా డేటా అని చెప్పుకున్నాం కదా, దిస్ క్యాన్ బి మెయింటైన్డ్ బై ద డిస్క్ స్టోరేజ్. సో ఇది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ద డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మీరు ఫస్ట్ యూజర్స్ గురించి రాయండి, తర్వాత ఆ యూజర్స్ ఏమేమి పార్ట్ జనరేట్ చేస్తారో ఇది ఇంపార్టెంట్, ఇది రాస్తాం. అంటే వాళ్ళు ఎవరెవరు ఏమేమి యూజ్ చేస్తారు, ఏమేమి రాస్తారు అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ విల్ యూజ్ ద డేటాబేస్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఆల్సో యూజ్ ద డేటాబేస్, బట్ అప్లికేషన్ ప్రోగ్రామర్ విల్ రైట్ ద ప్రోగ్రామ్. ఓకే, అండ్ నావి యూజర్ విల్ ఆల్సో యూజ్ ద డేటాబేస్. నెక్స్ట్, ఈ డేటాబేస్ ని 2 parts గా డివైడ్ చేస్తే వన్ ఇస్ ద క్వరీ ప్రాసెసర్, నెక్స్ట్ వన్ ఇస్ ద స్టోరేజ్ మేనేజర్ రిలేటెడ్. క్వరీ ప్రాసెసర్ లో ఎంటైర్ డేటాని మ్యానిపులేషన్స్, డెఫినేషన్స్, చేంజెస్ ఎవ్రీథింగ్ జరుగుతాయి. నౌ డిస్క్ స్టోరేజ్ లో డేటా ఒక స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఓకే, లెట్ us go for the next concept, that is 2 types of architectures ఉంటాయి. One is 2-tier architecture, 3-tier architecture. If the database is divided as a 2 tiers of thing, that is called as 2 tiers. If 3 tiers, it is 3 tiers. Simple. First thing, the database entire thing can be divided into 2 types. One is the client database, next one is the server database. A server database will maintain the database system and it can be networked through the user and application. Alanti vaatni 2-tier architecture antaru. If the database, the server maintains the server and the database system and the user network, appudu it is called as 3-tier architecture. So this can be depend upon the network happened by the servers, and that is application happened by the servers. Okay, ilaga 2 types అని చెప్పుకోవచ్చు. Now let us come very important question. This is called as database models. So database models చూద్దాం. The database models can be classified into 4 different categories. Now, నేను ఇది లేటెస్ట్ గా తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఒక పాయింట్ చెప్తాం. ఇక్కడ హైరారికల్ డేటా మోడల్, నెట్వర్క్ డేటా మోడల్ తీసుకోకుండా వాటిని అవాయిడ్ చేస్తూ చెప్పుకుంటాం. నౌ లేటెస్ట్ వన్. జనరల్ గా చెప్పాలంటే డేటాబేస్ మోడల్స్ ఆర్ 5 types చెప్తాం. రిలేషనల్ డేటాబేస్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మోడల్, నెట్వర్క్ మోడల్, హైరార్కికల్ మోడల్. బట్ వీటిని రిమూవ్ చేసి స్ట్రక్చరల్ డేటాబేస్ మోడల్ ఇస్ ద లేటెస్ట్ వన్. వి డిస్కస్ ఇట్. ఓకే, సో database models can be divided into 4 different categories. First one is the relational model. If that model is the collection of tables, it represents both data and the relationships of the data, then it is called as a database relational model. And ikkada multiple columns untai. Each column will have a unique name
which are called as relations. That is, the tables are also known as the relations. Now, relational model is one of the best example of record based model. ఇక్కడ records maintenance ఉంటుంది. That is relational model. Next one is the entity relationship model. Entity relationship model contains some basic objects which are called as entities and the relationships among them. This entity క్లియర్ గా చూద్దాం. తర్వాత కొన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి, సపరేట్ సింబల్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేస్తూ చేద్దాం. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ రిలేషనల్ ఎంటిటీ అంటే ఐ కెన్ సే సింప్లీ రిలేషనల్ మోడల్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ డేటాబేస్. డేటాబేస్ ని ప్రోగ్రామాటిక్ గా క్రియేట్ చేసి దాని యూజర్ కి ప్రజెంట్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రిలేషనల్ మోడల్. అదే డేటాబేస్ ని డయాగ్రామ్స్ యూజ్ చేస్తున్నాం, నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ డేటాబేస్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటాబేస్ చేస్తూ ఉంటే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో జావా, సి షార్ప్, పైథాన్, నవేడేస్ ఇలాంటి వాటిని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ యూజ్ చేస్తారు, ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ డిస్కస్ దిస్ ఇట్ అగైన్ ఇంకో టర్మినాలజీ వెళ్ళిపోతుంది ఊప్స్ కాన్సెప్ట్ అంటే. సో బేసికలీ ఊప్స్ కాన్సెప్ట్ నోటేషన్స్ ఆర్ లైక్ ఎన్కాప్సులేషన్ మెథడ్స్, ఫంక్షన్స్, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇలాంటి యూజ్ చేస్తూ డేటాబేస్ జనరేట్ చేస్తే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ బేస్డ్ డేటా మోడల్. ఓకే, నెక్స్ట్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్. So the semi-structured data model is nothing but it permits a specification of the data where individual data items can be like different set of attributes. అలాంటి వాటిని సెమీ స్ట్రక్చర్స్ అంటాం. అంటే టేబుల్ ని టూ పార్ట్స్ గా డివైడ్ చేయడం, అవసరం బేస్ చేసుకుని ఎంటైర్ ఒకటే లెవెల్లో డేటాబేస్ క్రియేట్ చేయకుండా పార్ట్స్ గా డివైడ్ చేసి పర్మిషన్ ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as సెమీ స్ట్రక్చర్డ్ డేటా మోడల్. ఇది లేటెస్ట్ వర్క్. ఓకే, and the extensible markup language is represented as a semi-structured data. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇంపార్టెంట్. జనరల్ గా చెప్పాను కదా మీకు, డేటా మోడల్స్ లో నెట్వర్క్ డేటా మోడల్, హైరార్కల్ డేటా మోడల్ ఇంతకు ముందు ఉండేవి. ఓకే, బట్ దీస్ మోడల్స్ ఆర్ క్లోజ్లీ అండర్లైన్ ద ఇంప్లిమెంటేషన్ కాంప్లికేటెడ్. దట్స్ వై ఈ డేటా మోడల్స్ ని మనం కన్సిడర్ చేయటం లేదు. సో బేసికల్లీ వీ క్యాన్ కన్సిడర్ దిస్ 4 types of data models: relational, ER, object, semi-structured data model. And coming to this semi-structured data model is specially used as a XML. Object-oriented data model can be used like OOPS concept for the C++ programming language వాళ్ళు యూజ్ చేస్తారు. మిగిలింది ఏంటి ఇంకా రిలేషనల్ డేటా మోడల్, ER డేటా మోడల్. ఈ 2 కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ దీస్ 2 కాన్సెప్ట్ ఆర్ యూస్డ్ ఫర్ అవర్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్. రిలేషనల్ డేటా మోడల్ లో ప్రోగ్రామింగ్ రాస్తాం, దట్ ఈస్ వి రైట్ ద ప్రోగ్రామింగ్ ఇన్ ద SQL. ఓకే, అండ్ ER మోడల్ లో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ జస్ట్ లైక్ ఏ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్ ఫ్లో ఆఫ్ డేటా ఎలా వెళ్తుంది, ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం, ఏమేమి ఎంటిటీస్ యూజ్ చేస్తాం, ఇవన్నీ తీసుకొని వచ్చేది ER మోడల్, దట్ ఈస్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఓకే, నౌ లెట్ us learn some database languages. డేటాబేస్ లాంగ్వేజెస్ యాక్చువల్ గా కన్సిడర్ చేసేది DDL అండ్ DML ఇక్కడ వరకు. ఓకే, బట్ ఇఫ్ యూ కన్సిడర్ యాజ్ SQL లాంగ్వేజెస్ అగైన్ ఇట్ విల్ డిఫర్. ఇది కొంచెం డిఫర్ ఉంటుంది, క్వశ్చన్ బేస్ చేసుకుని రాయండి. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బోత్ ద థింగ్స్ నౌ. నౌ డేటాబేస్ లాంగ్వేజెస్ ఆర్ DDL and DML. SQL languages are DDL, DML, DCL and TCL. Okay, DDL languages లో we create the database creation start అయ్యేది DDL లో. ఆర్ డేటాబేస్ ఏదన్నా ఆల్టర్ చేయాలి అన్నా, డేటాబేస్ ని డిలీట్ చేయాలి అన్నా we call it as a DDL. And to alter, to delete and to drop, we use the SQL language commands, that is create, alter, drop. Truncate ani, replace ani ఇంకా చాలా ఉంటాయి. But basic things is while creating the database ఇవి మనం యూజ్ చేస్తాం. Now DML means after creation of the database we manipulate. That is nothing but we change the data కదా, అది DML కిందికి వస్తుంది. ఈ DML కమాండ్స్ యూజ్ చేయడం కోసం the SQL language has provided one is select, delete, update and next one is insert. So these commands are provided by the DML. ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక డేటాబేస్ ని మ్యానిపులేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఈస్ కన్సిడర్ అగైన్ యాజ్ గ్రాంట్, ఇన్వోక్ అండ్ రివోక్. ఇవి SQL లాంగ్వేజెస్ చెప్పినప్పుడే చెప్తాం.
ఇన్వోక్ అండ్ రివోక్. ఇక్కడ ఏంటి అంటే యూజర్స్ ని మోడిఫికేషన్స్, యూజర్ ని క్రియేట్ చేయాలి, యూజర్ లో ఆల్టరేషన్స్ చేయాలి అన్నప్పుడు ఈ డిసిఎల్ వస్తుంది. నౌ కమింగ్ టు టీసీఎల్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. డిడిఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. Definition language. DML means data manipulation language. Next, DCL is data control language. TCL is also transaction control language. Okay. If it is a question about database languages, you write about only DDL and DML. If it's a question about SQL languages, you can write DDL, DML, DCL and TCL. And transaction control language కిందకి కమాండ్స్ commit, rollback, save point ఇవి వస్తాయి. ఈ పాయింట్ అంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే బదులు SQL జనరేట్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో వీ క్యాన్ explain about all these things while you are using the SQL commands. SQL commands చేసేటప్పుడు చేద్దాం. That is the database languages, entire thing. Okay. Next question is about the query processor. ఈ query processor డేటాబేస్ ఆర్కిటెక్చర్ చెప్పేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇది సపరేట్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్ లాగా కూడా వస్తుంది. వాట్ ఈస్ క్వెరీ ప్రాసెసర్ అని. ద క్వెరీ ప్రాసెసర్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ డిడిఎల్ ఇంటర్ప్రిటర్ అండ్ విచ్ ఇంటర్ప్రిట్స్ డిడిఎల్ స్టేట్మెంట్స్, రికార్డ్స్ ఆఫ్ ద డెఫినేషన్స్ అండ్ ద డేటా డిక్షనరీ. ఇది క్వెరీ ప్రాసెసర్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేసి అంటే ఇవన్నీ ఉంటాయి అందులో. నో డిఎంఎల్ కంపైలర్ కూడా ఇందులోనే ఉంటుంది. DML compiler which translates the DML statements in query language into an evaluation plan consisting of the low-level instructions and evaluation engine understands. అంటే లోపల క్యాలిక్యులేషన్ ఏం చేయాలి, ఏం ఎవాల్యుయేట్ చేయాలి, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చేస్తుంది. దట్ ఈస్ ద DML కంపైలర్. ఇక్కడ ఈ క్వరీ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏంటి అంటే ఎవాల్యుయేషన్ ప్లాన్స్ ఆల్టర్ గా రిజల్ట్ ఏదన్నా వేరే ఆల్టర్ గా ఇవ్వాలి అంటే కూడా ఈ డిఎంఎల్ కంపైలర్ మనకి ఇంక్లూడ్ చేసి వస్తుంది. డిఎంఎల్ కంపైలర్ ఆల్సో పర్ఫార్మ్స్ ద క్వరీ ఆప్టిమైజేషన్. క్వరీస్ అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్. SQL లో క్వరీ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అర్థం. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఇది కాకపోతే ఇంకోటి ఏదైనా ఎవాల్యుయేషన్ చేయొచ్చా, ఈ కాన్సెప్ట్ అంతా చూసేది డిఎంఎల్ కంపైలర్ అవుతుంది. ఓకే. అండ్ ఈ క్వరీ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే లో లెవెల్ ఇన్స్ట్రక్షన్ ని కూడా కంపైలర్ జనరేట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as డిఎంఎల్ కంపైలర్. నెక్స్ట్ ఈస్ ద స్టోరేజ్ మేనేజర్. స్టోరేజ్ మేనేజర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ మాడ్యూల్. మనం రాసే ప్రోగ్రామ్స్ ఒక మాడ్యూల్స్ ని ఇంటర్ఫేస్ లెవెల్స్ లైక్ లో లెవెల్ డేటా నుంచి స్టోరేజ్ డేటా ఫ్రమ్ ద అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సబ్మిటెడ్ బై ద స్టోరేజ్ మేనేజర్. ఈ స్టోరేజ్ మేనేజర్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇట్స్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఫైల్ మేనేజర్ అండ్ ద స్టోరేజ్ మేనేజర్. ఈ స్టోరేజ్ మేనేజర్ ని మనము 4 కేటగిరీస్ గా తీసుకుంటాం. వన్ ఈజ్ ఆథరైజేషన్ అండ్ ఇంటిగ్రిటీ మేనేజర్. Next one is the transaction manager, file manager and the buffer manager. So authorization and integrity manager ఏం చేస్తారు, they will test the satisfaction of the integrity constraints and check the authority of the users to access the data. డేటాని ఎలా యాక్సెస్ చేయాలి, అక్కడ అథారిటీ ఉందా లేదా అని చెక్ చేసే వాళ్ళని మనం ఇక్కడ ఇంటిగ్రిటీ మేనేజర్ అంటాం. ఓకే. ట్రాన్సాక్షన్ మేనేజర్ మీన్స్ ద డేటాబేస్ రిమైన్స్ కరెక్ట్, అవునా కాదా ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు. సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఏమన్నా జరుగుతున్నాయా, సేమ్ కంకరెంట్ అంటే సేమ్ ప్యారలల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా చేస్తున్నామా వితౌట్ కాన్ఫ్లిక్టింగ్, అది టెస్ట్ చేసే వాళ్ళని ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటాం. నెక్స్ట్ ఈస్ ద ఫైల్ మేనేజర్ విచ్ మేనేజెస్ ద అలొకేషన్ ఆఫ్ ద స్పేస్ ఆన్ ద డిస్క్ స్టోరేజ్ అండ్ ద డేటా స్ట్రక్చర్స్ విచ్ రిప్రజెంట్ ద స్టోరేజ్ ఆన్ ఎ డిస్క్. దాన్ని ఫైల్ మేనేజర్ అంటాం. బఫర్ మేనేజర్ అంటే మనం ఇక్కడ డేటా ఒక రెస్పాన్సిబిలిటీని ఎలా తీసుకోవాలి, మెయిన్ మెమొరీ. జనరల్ గా బఫర్ అంటేనే డేటా ఫ్రమ్ ద మెయిన్ మెమొరీ నుంచి మనకి ప్రైమరీ మెమొరీలోకి వస్తుంది కదా. అలాగా ఈ స్టోరేజ్ కెపాసిటీ మెయిన్ మెమొరీ తీసుకొని ఎంటైర్ థింగ్ డేటా క్యాష్ ఇన్ ద మెయిన్ మెమొరీ అయిందా లేదా అని చెక్ చేయడం, క్రిటికల్ పార్ట్స్ ఏమైనా డేటాబేస్ సిస్టమ్స్ లో ఉన్నాయా అని చెక్ చేయడం,
అండ్ మెమొరీని హ్యాండిల్ చేయడం, లార్జ్ సైజ్ ఆఫ్ డేటా ఏదైనా ఉంటే అది ఎలా సైజ్ హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా బఫర్ మేనేజర్ చేస్తుంది. ఇదంతా ఇంటర్నల్ గా డేటాబేస్ లోనే ఉంటుంది. దట్ ఈస్ ద స్టోరేజ్ మేనేజర్. అందుకే ఆర్కిటెక్చర్ లో వచ్చింది వాట్ ఈస్ స్టోరేజ్ మేనేజర్, వాట్ ఈస్ క్వరీ ప్రాసెసర్ అని. కానీ ఈ 2 క్వశ్చన్స్ మేబీ మీకు సపరేట్ గా షార్ట్ లో అడగచ్చు. ఇలాగే రాయండి, ఇట్ విల్ బి ఎనఫ్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మేనేజర్. So a collection of the operations that performs a single logical function of the database application is a transaction manager. సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే ఒక డేటాబేస్ నుంచి ఇంకొక డేటాబేస్ కి ఏదైనా ఆపరేషన్ కానీ ఏదైనా క్వరీ కానీ జరుగుతూ ఉంటే దాన్ని ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటాం. ఇక్కడ ఏంటంటే బోత్ అటామిసిటీ అండ్ కన్సిస్టెన్సీ కూడా జరుగుతాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డేటాబేస్ కన్సిస్టెన్సీ అంటే డేటాబేస్ ఒక లెవెల్స్ కన్స్ట్రెయింట్స్ అని వర్క్ అయ్యి లేదా చెక్ చేసి దాన్ని ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటారు. ఈ కన్స్ట్రెయింట్స్ అంటే సపోజ్ ఒకటి ఉంది, ఒక ఫీల్డ్ నేమ్, ఆ ఫీల్డ్ నేమ్ రిపీట్ కాకూడదు అనమాట. దాన్ని ఇక్కడ మనం ప్రైమరీ కీ అంటాం. ఆ ఫీల్డ్ నేమ్ లో ఎంటీ ఉండకూడదు, నాట్ నల్ అంటాం. ఫీల్డ్ నేమ్ ఎంటీ ఉండొచ్చు, నల్ అంటాం. అలాంటివన్నీ మేనేజ్ చేసే వాటి ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటాం. నౌ ద డేటాబేస్ వెన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిపోతే డేటాబేస్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా టర్మినేట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ గా స్టాప్ అవ్వాలి. అలాంటి దాన్ని ట్రాన్సాక్షన్ టర్మినేట్స్ అంటాం. ట్రాన్సాక్షన్ మేనేజర్ కూడా కన్సిస్టెంట్ గా ఏదైనా సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఉన్నా, పవర్ ఫెయిల్యూర్స్ ఉన్నా, ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇలాంటివన్నీ చెక్ చేసేది, అవన్నీ మెయింటైన్ చేసేదాన్ని ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటారు. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. క్వరీ మేనేజర్, క్వరీ ప్రాసెసర్, స్టోరేజ్ మేనేజర్, ట్రాన్సాక్షన్ మేనేజర్, ఇవి చాలా ఇంపార్టెంట్ టు మెయింటైన్ అవర్ డేటాబేస్ స్ట్రక్చర్. ఓకేనా. నో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ ద ER మోడలింగ్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. చెప్పాం కదా మన దగ్గర ఉన్న 5 మోడల్స్ లో మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ ఇస్ ద ER మోడల్. ఇది నువ్వు తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ ఇస్ ద రిలేషనల్ మోడల్. ఇది కంప్లీట్ రిలేషనల్ మోడల్ అండ్ క్యాలిక్యులస్ అని మీకు సెకండ్ చాప్టర్ అవ్వచ్చు, సెకండ్ చాప్టర్ తెలుసుకుందాం. కానీ ఈ 2 ఇంపార్టెంట్, ఈ రెండింటి గురించి డీప్ గా నేర్చుకుంటారు. First one is the conceptual data design, that is nothing but a entity relationship model. Entity relationship model can be done in 2 ways. One is top down approach, next one is the bottom up approach. Even in normalization concept kuda meeku separate chapter ga vastundi, maybe థర్డ్ చాప్టర్ గా తీసుకుంటాను నేను, అది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈఆర్ మోడలింగ్ ఒకటి నేర్చుకొని ఈఆర్ డయాగ్రామ్ కూడా వేసుకొని ఈ క్లాస్ ఈ యూనిట్ ఇక్కడికి స్టాప్ చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ఈఆర్ మోడలింగ్? ద గ్రాఫికల్ టెక్నిక్ ఆఫ్ అండర్స్టాండింగ్. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈఆర్ డయాగ్రామ్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ని ఈఆర్ మోడల్ అంటాం. అది ప్రోగ్రామాటిక్ రిప్రజెంటేషన్ రిలేషనల్ మోడల్ అంటాం. ఇది ఓకే. నౌ ఏ గ్రాఫికల్ టెక్నిక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఆర్గనైజింగ్ the data for the actual database implementation. సో ER మోడల్ అంటే డేటా ఫ్లో ఎలా అవుతుంది, ఎన్ని ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి, ఎన్ని డేటాబేసెస్ ఉంటాయి, ఈచ్ డేటాబేస్ లో ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాము అన్ని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని ER మోడల్ అంటాం. సో ఎంటిటీ కంప్లీట్ గా వాట్ ఇట్ కలెక్ట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ యాజ్ ద ఎంటిటీ టైప్. ఇవి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇవి ఒక్కొక్క దానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కదా, ఒక్కొక్క దానికి ఒక ఫిగర్ వేస్తాము. సో ఆ ఫిగర్స్ ఎలా వేస్తారో కూడా చూద్దాం. ఎంటిటీకి ఇలా వేయాలి అంటే ఒక రెక్టాంగిల్ షేప్ వేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటిటీ. నో వాట్ ఈస్ ఎంటిటీ ఇన్స్టాన్స్ అంటే పర్టికులర్ మెంబర్ ఆఫ్ ద ఎంటిటీ టైప్ ని ఎంటిటీ ఇన్స్టాన్స్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటిటీ ఇన్స్టాన్స్ లో ఒక పర్టికులర్ ఎంప్లాయీ గురించి తీసుకుంటుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటిటీ ఇన్స్టాన్స్. రెగ్యులర్ ఎంటిటీ మీన్స్ ఎంప్లాయీ, ఎంటైర్ ఎంప్లాయీ. సో అన్ ఎంటిటీ ఫర్ హోల్ కీ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రెగ్యులర్ ఎంటిటీ. అది ఎంప్లాయీ అవుతుంది. ఒక్క ఎంప్లాయీ గురించి చెప్పుకుంటుంటే ఎంటిటీ ఇన్స్టాన్స్ అవుతుంది. నౌ వీక్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీస్ అని కూడా ఉంటాయి. వీక్ ఎంటిటీ అంటే entity which depends upon the other entity and no key attribute is shown. అక్కడ ఒక కీ అట్రిబ్యూట్ అంటూ ఏది ఉండదు. అలాంటి వాటిని మనం ఇక్కడ వీక్ ఎంటిటీ అంటాం. సో ఈ వీక్ ఎంటిటీ చెప్పేటప్పుడు ఏంటి అంటే కీస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే ప్రైమరీ కీ అని ఒకటి జనరేట్ చేస్తాం. ప్రైమరీ కీ జనరేట్ చేసేటప్పుడు వాల్యూ షుడ్ నాట్ బి రిపీటెడ్ అండ్ వాల్యూ షుడ్ నాట్ బి ఎంప్టీ. అలా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి చేస్తే ఆ డేటాబేస్ కానీ ఆ ఎంటిటీ సెట్ కానీ చాలా స్ట్రాంగ్ అవుతుంది కదా. అలాంటివి ఏవి లేకోకుండా చేస్తే అప్పుడు దాన్ని మనం వీక్ ఎంటిటీ అంటాం. ఓకే, సపోజ్ వీక్ ఎంటిటీ అదే చూడండి, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ లో స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ అనేవి ఉంటాయి. ఇలాంటి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా కీస్ యూజ్ చేస్తారు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు.
రూల్స్ రెగ్యులేషన్స్ లేకోకుండా చేసుకుంటూ ఉంటే వాటిని మనం వీక్ ఎంటిటీ అనాలి. ఓకే, అండ్ వీక్ ఎంటిటీ ఎప్పుడు కూడా ఇలా రిప్రజెంట్ చేస్తారు, రెక్టాంగిల్ లో రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ ఎప్పుడు ఇలా మనకి ఎలిప్స్ షేప్ లో ఆర్ ఓవల్ షేప్ లో వేస్తాం, ఇలాగే వేస్తాం. ఓకే, ఇక్కడ ఈఆర్ మోడల్ లో అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ విచ్ డిస్క్రైబ్స్ ఎంటిటీ, అలాంటి వాటిని అట్రిబ్యూట్స్ అంటాం. నెక్స్ట్ ఈ అట్రిబ్యూట్స్ అగైన్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అదేంటో కూడా ఇక్కడే చూసేద్దాం. సో డొమైన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మీన్స్ the set of possible values for the attribute can be taken like a domain of the attribute. Suppose for example ఒక సెట్ తీసుకున్నాం, మండే, ట్యూస్డే అప్ టు ఫ్రైడే అని, ఇలా సెట్స్ తీసుకుంటూ ఉంటే వాటిని డొమైన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటారు. కీ అట్రిబ్యూట్ మీన్స్ యునిక్ వాల్యూ ఉండాలి. దట్ ఈస్ ద అట్రిబ్యూట్ విచ్ కంబైన్స్ ద ఎవ్రీ ఎంటిటీ ఇన్స్టాన్స్ యాజ్ ఎ కీ అట్రిబ్యూట్. ప్రతి ఒక్కటి కూడా యునిక్ గా ఉంటే దాన్ని కీ అట్రిబ్యూట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ పాన్ కార్డ్ నెంబర్ ఆఫ్ ఎ పర్సన్, కీ అట్రిబ్యూట్ కన్సిస్ట్ ఆఫ్ 2, వన్ ఈస్ కాంపోజిట్ కీ. ఓకే, ఈ కాంబినేషన్ లో మనం తీసుకుంటూ ఉంటే అలాంటి వాటిని మనం కీ అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద సింపుల్ అట్రిబ్యూట్. సింపుల్ అట్రిబ్యూట్ క్యాన్ బి డివైడెడ్ యాజ్ ఎ సింపులర్ కాంపోనెంట్స్. అక్కడ ఏం ఎక్స్ట్రాస్ ఉండదు, అలాంటి వాటిని సింపుల్ అట్రిబ్యూట్స్ అంటాం. ఎంప్లాయీ ఐడి ఒక సింపుల్ అట్రిబ్యూట్. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే ఇప్పుడు సపోజ్ నేమ్ తీసుకున్నాను, నేమ్ ని మనం డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు కదా, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఇలా డివైడ్ చేయొచ్చు కదా, మిడిల్ నేమ్, ఇలాగ డివైడ్ చేస్తూ ఉంటే వాటిని మనం కాంపోజిట్ అంటాం. లేదు సింపుల్ గా ఎంప్లాయీ ఐడి అని ఒకటే తీసుకుంటూ ఉంటే అది సింపుల్ అట్రిబ్యూట్ అవుతుంది. అదే అట్రిబ్యూట్ కి మనం ఒక యూనిక్ ప్రైమరీ కీ అలాంటి సెట్ చేస్తే కీ అట్రిబ్యూట్ అవుతుంది. ఈ అట్రిబ్యూట్ కి డొమైన్స్ లైక్ మండే, ట్యూస్డే ఒక సెట్ ఆఫ్ తీసుకుంటూ ఉంటే వాటిని డొమైన్స్ అంటారు. ఇది సమ్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్, బట్ ఏ అట్రిబ్యూట్ అయినా ఈ సింబల్ లోనే యూజ్ చేస్తారు. ఓకే, now next is the simple attribute which cannot be divided into simpler components. Okay, composite attributes అంటే it can be splitted, ఇందాక చూసినట్టే. సో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ తీసుకుంటుంది. now single valued attribute means it contains only single value. for instance ఏజ్ అనుకోండి స్టూడెంట్ ది, అది సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, సిమిలర్ గా మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. మల్టీ వాల్యూడ్ అంటే మెనీ వాల్యూస్ తీసుకుంటూ ఉంటారు. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ ఎప్పుడు నోటేషన్స్ ఇది యూజ్ చేస్తాం. స్టోర్డ్ అట్రిబ్యూట్స్ పర్మనెంట్ గా అది స్టోర్ అవుతూ ఉంటే అది స్టోర్ అట్రిబ్యూట్స్ అంటాం. డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ ఒక దాని నుంచి ఇంకొకటి క్యాలిక్యులేట్ చేసి డిరైవ్ చేస్తూ ఉంటే వాళ్ళని డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ రావాలంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి కదా, అప్పుడు ఏజ్ ని మనము డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్, అండ్ అఫ్ కోర్స్ అది కూడా ఆన్సర్ ఇంపార్టెంట్ మీకు. ఓకే, నెక్స్ట్ ఇస్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ ఈ నథింగ్ బట్ సంథింగ్, ఒక 2 ఎంటిటీస్ మధ్యన యూజ్ చేసే దాన్ని రిలేషన్షిప్ అంటారు. రిలేషన్షిప్ ని మనము ఈ సింబల్ తో నోటిఫై చేస్తాం ఈ డయాగ్రామ్ లో. ఓకే, నౌ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్స్ చూద్దాం. సో డిగ్రీస్ ఆఫ్ రిలేషన్స్ లో ఫస్ట్ యునరీ రిలేషన్షిప్. యునరీ మీన్స్ సింగిల్ అన్నమాట. బైనరీ రిలేషన్షిప్ మేబీ 2 ఉండొచ్చు, టర్నరీ రిలేషన్షిప్ మేబీ 3 ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రిలేషన్షిప్ జనరల్ గా మనము చూపించే మెథడ్ ఎలా అంటే ఎన్ అరే ఇలాగే రాస్తారు, ఎన్ లాగా రాస్తాం. 1:1 అనుకోండి, 1:1 రిలేషన్షిప్ అని. 1:n అంటే 1 to many రిలేషన్షిప్స్ అని ఇలా వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనరీ రిలేషన్షిప్ అంటే ఒక ఎంప్లాయీ ఒక మేనేజరే అయి ఉంటారు అనుకోండి, అంటే అంతే కదా, జాబ్ చేసేటప్పుడు మనకు ఒకటే కదా క్యాడర్ వస్తుంది, అప్పుడు అది యూనరీ. అదే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీ రెండు, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అండ్ రెండు వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ. నౌ ఒక కస్టమర్ ఉన్నాడు, ఒక షాప్ కి వెళ్తాడు, మల్టిపుల్ పర్చేస్ చేస్తూ ఉంటారు, అప్పుడు టర్నరీ. ఓకే, టర్నరీ అనొచ్చు, ఈవెన్ పాలీ అని కూడా అనేసేయచ్చు, అంటే మెనీ కాబట్టి. నౌ లెట్ us go for the next question which is cardinality of a relationships. సో కార్డినాలిటీ అంటే ఏంటి, అవి ఏంటి చూద్దాం. అవి 4 types గా డిఫైన్ చేస్తారు. 1-to-1 రిలేషన్షిప్, 1-to-many, many-to-1 and many-to-many. This is called as cardinality, and these are also called as mapping cardinality. మ్యాప్ చేస్తాం అన్నమాట, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఇస్తాం కాబట్టి మ్యాపింగ్ కార్డినాలిటీస్ అని కూడా అంటారు. ఇవి చాలా ఈజీ. నౌ 1-to-1 రిలేషన్షిప్స్ అని అన్నాం అనుకోండి, కార్డినాలిటీ ఫస్ట్ కన్సిడర్ ఇదంతా ఒక ఎంటిటీ సెట్. ఏ ఈస్ 1 ఎంటిటీ సెట్, బి ఈస్ 1 ఎంటిటీ సెట్. ఏలో నాకు A1, A2, A3 ఆర్ ద అట్రిబ్యూట్స్. బిలో నాకు B1, B2, B3 ఆర్ ద అట్రిబ్యూట్స్. 1 attribute is mapped to only 1 attribute అయితే ఇది 1-to-1 రిలేషన్షిప్ అవుతుంది. ఓకే, 1:1. నౌ సిమిలర్ గా 2,
తీసుకోండి. A is one entity set, B is another set. Similar గా A1, A2, A3 are the attributes and B1, B2, B3 are the attributes. Then ఇక్కడ ఇప్పుడు నేను 1:many చెప్తా. సో 1:many వెళ్తుంది. ఇలా వెళ్తే 1:many అట్రిబ్యూట్స్ అంట. అది రివర్స్. ఓకే, రివర్స్ అంటే many to 1. many:1. సో ఇది కూడా A, ఇది B అండ్ A1, A2, A3. సో M:n అంటే A1, A2, A3 అని తీసుకుందాం. B1, B2, B3 తీసుకుందాము. many to కదా, సో ఇక్కడ నుంచి many వెళ్ళాలి. ఓ సారీ, ఇక్కడ 1 కదా, 1 to many, 1 నుంచి many వెళ్తా ఉంది. 1 to many కరెక్ట్. ఇది many to 1 రావాలి. సో many నుంచి రివర్స్ రావాలి. ఓకే, ఇంకొకసారి ఇది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది కదా. ఇలా తీసుకుంటే A1, A2, A3 అండ్ B1, B2, B3 many ఒక్కదానికే వస్తాయి. ఓకే, ఇంచుమించు సేమ్ అనే అనిపిస్తాయి. సో మెనీ వస్తూ ఉంటే, మెనీ దానికి వెళ్తూ ఉంటే అది many to 1 అంటారు. అదే many to many అంటే ఎలా పడితే అలా. వీటిని మ్యాపింగ్ కార్డాలిటీస్ అంటారు. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. Now, let us see the advantages and disadvantages of the ER model. Advantages ఏంటి అంటే ER model is very simple and easy understandable and ఇది ఎక్కువగా బిజినెస్ పర్పసెస్ కోసం చాలా యూజ్ చేస్తాం. సో బిజినెస్ యూజర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో దట్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ద ఫిజికల్ డేటాబేస్ క్రియేషన్స్ ఆల్సో. జనరలైజేషన్, స్పెషలైజేషన్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. డేటాబేస్ డిజైన్స్ వస్తాయి. హైయర్ లెవెల్ ఆఫ్ డిస్క్రిప్షన్ విల్ బి డన్ ఇన్ ద సిస్టమ్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫిజికల్ డిజైన్ కెన్ బి డిఫైన్డ్ బై ER మోడల్ ఇన్ ఏ స్మాల్ కన్సిస్టెన్సీ. అండ్ ఇక్కడ స్మాల్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ చాలా అంటే మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరగచ్చు. డేటా ఫ్లో ఒకలాగా వెళ్తుంటే ఇంకొకరికి ఇంకోలాగా అర్థం అవుతూ ఉండొచ్చు. వీటిని ER మోడలింగ్స్ అంటాం. ఓకే, బట్ ER మోడల్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద డేటాబేస్. సింపుల్ ఒక 2 డిసడ్వాంటేజెస్ తో మనం ER మోడల్ అయితే స్టాప్ చేయలేము. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చాలా బాగా జరుగుతుంది. డేటా ఫ్లో కూడా చాలా బాగా జరుగుతుంది. అందుకే ER మోడల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, నౌ ఓవరాల్ ER మోడల్స్ ఏంటి అని ఓవరాల్ స్ట్రక్చర్ చూసేద్దాం ఫైనల్ గా. ER మోడల్లో ఫస్ట్ ఎంటిటీస్ తీసుకుంటే 2 times. వన్ ఇస్ స్ట్రాంగ్ ఎంటిటీ, నెక్స్ట్ వన్ ఇస్ ద వీక్ ఎంటిటీ. నెక్స్ట్ వన్ ఇస్ ద అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ తీసుకుంటే key attribute, composite attribute, multi-valid attribute, derived attribute. 4 types of attributes. Relationships తీసుకోవచ్చు. రిలేషన్షిప్స్ ని మ్యాపింగ్ కార్డినాలిటీస్ అని కూడా అనొచ్చు. ఇది తీసుకుంటే 1 to 1, 1 to many, many to 1 అండ్ many to many. ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ద ER మోడల్. ఇలా తీసుకుంటాం. ఓకే, నౌ ఈ డయాగ్రామ్స్ ఏవైతే రిప్రజెంట్ చేసామో అవి ఒకసారి చూద్దాం. రెక్టాంగిల్ షేప్ ఎంటిటీస్ ఆఫ్ ద ER మోడల్ కోసం యూజ్ చేస్తాం. ఎలిప్స్ షేప్ అట్రిబ్యూట్స్ కోసం యూజ్ చేస్తాం. రిలేషన్షిప్ కోసం డైమండ్ షేప్ యూజ్ చేస్తాం. కనెక్షన్స్, లైన్స్ అన్నమాట. ఒకదానికి ఒక కనెక్షన్ యూజ్ చేసుకోవడం కోసం లైన్స్ యూజ్ చేస్తాం. డబల్ ఎలిప్స్, ఒక ఎలిప్స్ లో ఒకటి వస్తే మల్టీ వాలిడ్ ఎలిప్స్. ఒక రెక్టాంగిల్ ఇంకొక రెక్టాంగిల్ వస్తుంటే వీక్ ఎంటిటీ అంటాం. ఇవి మినిమం మనం ER డయాగ్రామ్ లో యూజ్ చేసే సింబల్స్. ఓకే, ఇవి యూజ్ చేస్తే ఇవి అర్థమైపోతే చాలు, మెనీ ER డయాగ్రామ్స్ వేయొచ్చు. నౌ ఒక చిన్న ER డయాగ్రామ్ వేద్దాం. సపోజ్ నా దగ్గర ఎంప్లాయీ అని ఒక డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ ని ఇక్కడ ఏమంటామంటే ఎంటిటీ సెట్ అని అంటాం. ఈ ఎంటిటీ సెట్ లో నాకున్న అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఎంప్లాయీ నంబర్ ఒకటి, ఎంప్లాయీ నేమ్ ఒకటి. ఓకే, సపోజ్ ఈ ఎంప్లాయీ ఒక జాబ్ ఉంటుంది, సాలరీ ఉంది, సింపుల్ గా తీసుకున్నాను. అప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు సింగిల్ గా వేసేసుకోండి. ఇలాగా ఏ డేటాబేస్ ఉంటే ఆ డేటాబేస్ నేమ్ ఇలా రాసేసుకోండి. డేటాబేస్ ఒక అట్రిబ్యూట్స్ రాయండి. ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్ అండ్ సాలరీ ఇలా రాస్తాం. ఇంకా పర్ఫెక్ట్ గా మీరు ఆరో మార్క్స్ కూడా పెడితే సరిపోతుంది. ఇది ER డయాగ్రామ్, సింపుల్ ER డయాగ్రామ్. దీనికి ఇప్పుడు రిలేషన్షిప్ అని ఒకటి యాడ్ చేస్తాను. ఏంటి అంటే ఒక డిపార్ట్మెంట్ ఎందులో వర్క్ చేస్తాడు, వర్క్స్ ఆన్, ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు అనే ప్రాపర్టీతో నేను రిలేషన్షిప్ స్టార్ట్ చేసి డిపార్ట్మెంట్ కి నేను కావాలంటే కనెక్ట్ చేసుకుంటాను. సో డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు ఇలా రాస్తే డిపార్ట్మెంట్ లో ఉన్న ఫీల్డ్ నేమ్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. డిపార్ట్మెంట్ నంబర్, డిపార్ట్మెంట్ నేమ్, దాంట్లో సపోజ్ అందులో ఏమన్నా గ్రేడ్స్ ఉంటే అలా గ్రేడ్స్, ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా వేసుకోవచ్చు. సో ఇందులో చూడండి, ఇది ఫస్ట్ ఎంటిటీ, ఇది సెకండ్ ఎంటిటీ సెట్, దిస్ ఇస్ ద రిలేషన్షిప్. ఇప్పుడు ఫస్ట్ డేటాబేస్ మనం ఏది చేసాము,
ఫస్ట్ డేటాబేస్ మనం చేసిన ఎంప్లాయీ కదా, అప్పుడు ఇది ఏమవుతుందంటే పేరెంట్ డేటాబేస్ అవుతుంది ఫస్ట్ జనరేట్ చేసింది. ఈ పేరెంట్ డేటాబేస్ లోనే మనం కీస్ పెట్టుకుంటాం. యూనిక్ కీ పెట్టుకోవాలంటే ఇది అనుకోండి, దాని కింద మీరు ఒక అండర్లైన్ చేస్తే యూనిక్ కీ అర్థమైపోతుంది. అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ చైల్డ్ డేటాబేస్. ఇలా రిలేషన్షిప్స్ పెట్టుకుంటూ ఎంటిటీ జనరేట్ చేయొచ్చు. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అంటే మోడల్ లో ఇంకా కొన్ని సింబల్స్ ఉంటాయి. అన్ని నొటేషన్స్ ఒకసారి చెప్తాం. ఇవి చాలా అడ్వాన్స్డ్ లెవెల్స్ ఆఫ్ నొటేషన్, అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే, ఒక్కసారి ఇవన్నీ చెప్తాను. సో ఫస్ట్ నుంచి సపోజ్ ఒక చిన్న రెక్టాంగిల్ ఇలా వేసుకుంటే, ఇలా వేస్తే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంటిటీ సెట్. ఎంటిటీ సెట్ అంటాం. ఓకే, నౌ ఇదే దానికి మీరు 2 రెక్టాంగిల్స్ ఒక దాంట్లో ఒకటి వేస్తున్నారు అని అంటే వాటిని వీక్ ఎంటిటీ సెట్ అని అంటాం. ఓకే, వీక్ ఎంటిటీ సెట్. నౌ రిలేషన్షిప్ జనరేట్ చేస్తున్నామంటే సింపుల్, ఇలా ఉంటే రిలేషన్షిప్ జనరేట్ చేయొచ్చు. ఓకే, రిలేషన్షిప్. నౌ ఇదే రిలేషన్షిప్ కి వీక్ ఎంటిటీ సెట్ కనెక్ట్ అవుతుంది అనుకోండి, అంటే ఆ రిలేషన్షిప్ కూడా వీక్ అనుకోండి. వీక్ అంటే ఒకటే షేప్ లో రిపీట్ చేసామంటే అది మనకి ఏమైపోతుందంటే వీక్ ఎంటిటీ సెట్, అంటే వీక్ రిలేషన్ ఆఫ్ ఎంటిటీ సెట్ అనొచ్చు. సో వీక్ రిలేషన్ అని అర్థం. నౌ ఇలా యూజ్ చేస్తున్నాము, చేసి లోపల అట్రిబ్యూట్ రాసి అండర్లైన్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ యూజ్ చేస్తున్నట్టు. ఓకే, అదే మెనీ రిలేషన్షిప్స్ వాడుతున్నాము అని అంటే, ఇప్పుడు ఆర్ ఈజ్ మై రిలేషన్షిప్ అయితే మెనీ వాడుతూ ఉంటే ఇలా యూజ్ చేస్తారు. ఇక్కడ ఒక డేటాబేస్, ఇక్కడ ఒక డేటాబేస్, అట్లా ఎనీ అయినా యాడ్ అవ్వచ్చు. దట్ ఈస్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్. ఇది యాడ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ నౌ ఒక రిలేషన్షిప్, ఏదైనా ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఈ రిలేషన్షిప్ కి ఆన్ ద బేసిస్ ఆఫ్ సమ్ నేమ్ మనము ఒక ఎంటిటీని యాడ్ చేస్తూ ఉంటే దీన్ని ఏమంటామంటే రోల్ ఇండికేటర్ అంటాం. రోల్ ఇండికేటర్. ఓకే, నౌ ఇలా ఈజ్ షేప్ వచ్చి సపోజ్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఎనీథింగ్ లైక్ ఈజ్ ఏ ఇలా యూజ్ చేస్తుంటే జనరలైజేషన్ అంటాం. జనరలైజేషన్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్స్ చూద్దాం. అలా ఉంటే అట్రిబ్యూట్ అంటారు. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే ఫీల్డ్ నేమ్స్ అనుకోండి, వాటి అట్రిబ్యూట్స్ అంటాం. నౌ అట్రిబ్యూట్ ఒక దాంట్లో ఒకటి కలిసిపోయింది అని అంటే 2 ఓవల్ షేప్స్ రాస్తే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అని అంటాం. మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. అదే ఇలా యూజ్ చేస్తే దాన్ని డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం. ఓకే, డిరైవ్డ్ అట్రిబ్యూట్. నౌ రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్. నెక్స్ట్ ఒక ఎంటిటీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2 డాషెస్ వచ్చాయి, ఇంతకుముందు ఓన్లీ సింగిల్ డాష్ వచ్చింది. సో ఇలా ఉంటుంది అని అంటే టోటల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎంటిటీ సెట్ అని అంటాం. ఓకే, ఇవి ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కాకుండా సపోజ్ సింపుల్ గా ఒక అట్రిబ్యూట్ వేసేసి ఆ అట్రిబ్యూట్ అండర్లైన్ చేసేసాము అని అంటే అది వీక్, అది కూడా వీక్ అట్రిబ్యూట్ అవుతుంది అండ్ ఆ సెట్ వీక్ ఎంటిటీ సెట్ అవుతుంది. ఓకే, నౌ ఓన్లీ రిలేషన్షిప్ ఇందాక చెప్పినట్టు వేస్తే అది మెనీ టు మెనీ అవుతుంది. నెక్స్ట్ కార్డినాలిటీస్ యూజ్ చేస్తుంటే, కార్డినాలిటీస్ అంటే మెనీ టు మెనీ, మెనీ టు అని ఉన్నాయి కదా, అవి యూజ్ చేస్తూ ఉంటే ఫస్ట్ రిలేషన్షిప్ వేసుకోవాలి. తర్వాత ఆ కార్డినాలిటీ ఏం వాడుతున్నాం అది, అంటే ఇక్కడ రాస్తాం 1:1, 1:many అలా రాస్తాం. రాసి కార్డినాలిటీ వేస్తాం. సో ఇలా రాస్తున్నాం అంటే కార్డినాలిటీ లిమిట్స్ ఆర్ కార్డినాలిటీ రిలేషన్షిప్స్ అంటాం. నెక్స్ట్ ఇందాక డబుల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సింగిల్ ఈజే రాశారు అనుకోండి. సింగిల్ ఈజే రాస్తే స్పెషలైజేషన్ అన్న అనొచ్చు, దీని జనరలైజేషన్ అన్న అనొచ్చు. స్పెషలైజేషన్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జనరలైజేషన్. ఓకే, ఇది. తర్వాత డిస్జాయింట్స్ అని ఉంటాయి, అంటే అవసరం లేదనమాట. అలా ఉంటే సింపుల్ గా ఈజీ రాసి ఇలా రాస్తే ఇది డిస్జాయింట్. అది ఆటోమేటిక్ గా మనం క్వరీ అంటే ఈఆర్ డయాగ్రామ్ జనరేట్ చేసేటప్పుడు డిస్జాయింట్ అయినా పక్కన రాసిస్తే అయిపోతుంది. ఇవి మినిమం నొటేషన్స్ ఆఫ్ ద ఈఆర్ మోడల్
టు జనరేట్ ఈఆర్ డయాగ్రామ్. ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఈఆర్ డయాగ్రామ్ కంప్లీట్ గా వేస్తా, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ యూనివర్సిటీ డయాగ్రామ్ వేసుకుందాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద శాంపుల్ ఆఫ్ ఈఆర్ మోడల్. ఇలాగ రాయాలని రూల్ లేదు, కానీ ఒక చిన్న శాంపుల్. సపోజ్ స్టూడెంట్స్ తీసుకుంటే వాళ్ళ స్టూడెంట్ ఒక డీటెయిల్స్, వాళ్ళ ఫస్ట్ నేమ్, మిడిల్, లాస్ట్ నేమ్, అడ్రస్, ఎక్కడ ఉన్నారు, సిటీ, స్టేట్, జిప్ కోడ్, ఓకే, కరెంట్, మొబైల్ నెంబర్స్, నేమ్స్, స్టూడెంట్ ఒక అడ్రసెస్, నెక్స్ట్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఏజ్, వాళ్ళ డిగ్రీ ప్రోగ్రామ్, ఇలా ఇంకా ఎన్నెన్ని యాడ్ చేసుకుంటాం. సో ఒక స్టూడెంట్ ఉండాలి. స్టూడెంట్ ని మనము ఇక్కడ వాళ్ళ రిజల్ట్ కి కనెక్ట్ చేస్తున్నాం. సో స్టూడెంట్ ఒక సెలెక్ట్ లైక్ గ్రేడ్ రిపోర్ట్ కి కనెక్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ద స్టూడెంట్ ఒక సెమిస్టర్, ఏ ఇన్స్ట్రక్టర్ ఎవరు వాళ్ళ క్లాస్ చెప్తున్నారు ఆ ఇన్స్ట్రక్టర్ ని సెట్ చేసుకోవచ్చు. కోర్స్ డీటెయిల్స్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీ గురించి కొంచెం ఉండాలి కదా, సో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ బేస్ మీద ఎంప్లాయీ డీటెయిల్స్ కొన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక యూనివర్సిటీ మోడల్ లాగా తీసుకున్నాం. ఇక్కడ తీసుకుంటే చాలా పెద్ద డయాగ్రామ్ వస్తుంది. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ ఉండాలి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఉండాలి, స్టూడెంట్ ఏ డిపార్ట్మెంట్ చదువుతున్నారు, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్స్ రాయాలి, ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్ కి కనెక్ట్ అవుతాడు అవన్నీ రాయాలి. ఓకే, ఇది నేను ఒక శాంపుల్ చూపించాను. ఇలా ఈఆర్ డయాగ్రామ్ ఒక ఫ్లో మనం చూపించవచ్చు. ఇదే దాన్ని ఇంకొక డయాగ్రామ్ చూపిద్దాం సింపుల్ గా. చూడండి, స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఆ స్టూడెంట్ అండర్ కంట్రోల్ ఆఫ్ లెక్చర్ ఉంటారు. లెక్చర్ డీటెయిల్స్ అన్ని, లెక్చర్ తర్వాత ఆ లెక్చర్ ఒక డీటెయిల్స్ లైక్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఐడి, వాళ్ళ మెయిల్, వాళ్ళ కాంటాక్ట్, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆ స్టూడెంట్ రిలేటెడ్ ఒక టైం టేబుల్ జనరేట్ చేయొచ్చు, వాళ్ళకి అసైన్ చేయొచ్చు, వాళ్ళకి కోఆర్డినేటర్ అసైన్ చేయొచ్చు. ఇలా కూడా సింపుల్ గా మనం వేసి చూపించవచ్చు. ఇలా మనం ఏఆర్ డయాగ్రామ్స్ ని సింబల్స్ యూజ్ చేసుకొని యూజ్ చేయండి. ఇది యూనివర్సిటీ మోడల్. ఎవరు కూడా ఇది ఎందుకు వేస్తావు, ఎందుకు వేరని నో వన్ విత్ క్వశ్చన్, బికాస్ డయాగ్రామ్ వేసేటప్పుడు ఎవరి వ్యూ ఆఫ్ థాట్ అది డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో అందుకు మనం ఎలాగైనా రాయొచ్చు. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఇంతవరకు డిస్కస్ చేసుకున్న వాటిల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటాబేస్ డెఫినేషన్. ఓకే, డెఫినేషన్ ఖచ్చితంగా నేర్చుకోండి. తర్వాత ఈ డేటాబేస్ డెఫినేషన్ ని మీరు డేటా మోడల్స్ క్వశ్చన్ అడిగితే డెఫినేషన్ యూజ్ చేస్తూ డేటా మోడల్ రాయండి. సపోజ్ డేటాబేస్ ఒక అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నారు అనుకోండి. ఓకే, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ అడిగినా కూడా ఫస్ట్ డేటాబేస్ ఒక డెఫినేషన్ రాసి తర్వాత అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ రాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటాబేస్ ఆర్కిటెక్చర్. చాలా ఇంపార్టెంట్, డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ డిఫైన్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. వన్ ఈస్ క్వరీ ప్రాసెసర్, ఎలా యూజ్ చేయాలి, దట్ ఈస్ క్వరీ ప్రాసెసర్. నెక్స్ట్ వన్ ఈస్ ద స్టోరేజ్ మేనేజర్. కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్, అఫ్ కోర్స్, ట్రాన్సాక్షన్ మేనేజర్. సో ఎస్ఏ క్వశ్చన్ కింద తీసుకోండి ఇది, ఇవి ఎస్ఏ అనుకుంటే ఇవి షార్ట్ క్వశ్చన్ కిందకి వస్తాయి. వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ మేనేజర్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఏమని వస్తే షార్ట్ క్వశ్చన్ కిందకి, నేను ఇక్కడ అంతా షార్ట్ అని రాస్తాను, అవన్నీ ఎస్ఏ అనుకోండి. షార్ట్ క్వశ్చన్ కిందకి మీకు ఇంకా ఇంపార్టెంట్ అంటే మ్యాపింగ్ కార్డినాలిటీస్ రావచ్చు. మ్యాపింగ్ కార్డినాలిటీస్, నథింగ్ బట్ రిలేషన్షిప్స్ అని కూడా అంటారు. ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి అవి కూడా అడుగుతారు. నా ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద డేటా మోడల్స్ చెప్పుకున్నాం, డేటా అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చెప్పుకున్నాం, ఆర్కిటెక్చర్ చెప్పుకున్నాం, ఈఆర్ డయాగ్రామ్, ఎంటిటీ రిలేషన్షిప్ ఒక నొటేషన్స్, ఒక ఈఆర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఈఆర్ డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ అన్నా తీసుకోవచ్చు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తామంటే యూ కెన్ గూగుల్ ఇట్, అక్కడ కూడా తెచ్చుకోండి. బట్ యాజ్ ఇట్ ఈస్ చేయకుండా కొంచెం యాడ్ చేసుకొని దాన్ని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈఆర్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ఇన్ స్కీమా, డేటాబేస్ స్కీమా, డేటాబేస్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కదా అవన్నీ. స్కీమా ఈ యూనిట్ లో ఎక్కువ షార్ట్ క్వశ్చన్స్ పడతాయి. వాట్ ఆర్ అట్రిబ్యూట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ చెప్పాల్సి వస్తుంది. వాట్ ఆర్ ఎంటిటీస్, వీక్ ఎంటిటీస్, స్ట్రాంగ్ ఎంటిటీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చెప్తారు. అప్లికేషన్స్ కూడా రాయొచ్చు, డేటాబేస్ అండ్ అప్లికేషన్స్. దెన్ ఐ గెస్ వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్. కంప్లీట్ గా మీకు ఒక క్వశ్చన్ గానే రావచ్చు. సో మాక్సిమం ఈ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హియర్. ఇంకా ఇందులో యూజర్స్, డేటాబేస్ యూజర్స్ ఎవరెవరు ఉన్నారు అది రావచ్చు. డేటా అబ్స్ట్రాక్షన్ అది కూడా షార్ట్ క్వశ్చనే. డేటా లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ కూడా షార్ట్ క్వశ్చనే. సో మినిమం యూ కెన్ గెట్ దీస్ క్వశ్చన్స్ ఇన్ దిస్.
మాక్సిమం గా అదంతా చూసుకోండి, అన్ని నోట్స్ రాసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, లెర్న్ అబౌట్ ఈఎఫ్ కార్డ్ రూల్స్. ఓకే, చెప్పాను కదా ఈఎఫ్ కార్డ్స్ 12 రూల్స్ ఉంటాయి. ఇఫ్ ద డేటాబేస్ సాటిస్ఫైస్ ఎనీ వన్ ఆఫ్ దిస్ 6 రూల్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ DBMS, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైస్ కంప్లీట్లీ 12 రూల్స్ అండ్ వీ కాలింగ్ యాజ్ ఏ RDBMS. ఆ 12 రూల్స్ ఏంటో చూద్దాం. రూల్ 0. సో రూల్ 0 ఏంటంటే ఇట్స్ ఫౌండేషన్ రూల్, అండ్ హియర్ ద రిలేషనల్ డేటాబేస్ షుడ్ బి హ్యావ్ ద కెపాసిటీ టు మేనేజ్ ద డేటాని మేనేజ్ చేసే కెపాసిటీ ఖచ్చితంగా ఉండాలి. దీన్ని మనం రూల్ ఆఫ్ EF కార్డ్ గా అయితే కన్సిడర్ చేయం. లెట్ us టేక్ ద రూల్ 1, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ రూల్. ఇన్ఫర్మేషన్ రూల్ అంటే ఆల్ ద డేటా ఇంక్లూడింగ్ ద మెటా డేటా it should be stored in the tables as a values of rows and columns. అంటే completely the database should be in the format of rows and columns. ఇది కంపల్సరీ. రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటేనే ఆ డేటాని డేటాబేస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద గ్యారంటీ యాక్సెస్ రూల్. సో ఈచ్ డేటా మస్ట్ బి యాక్సెసిబుల్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ ద టేబుల్ నేమ్, ప్రైమరీ కీస్, కాలమ్ నేమ్స్. కీస్ కన్స్టెంట్స్ అనేవి పెడతాం. ఈ కీస్ కన్స్టెంట్స్ అన్ని కూడా కాంబినేషన్ ఉండాలంటే టేబుల్ నేమ్, ప్రైమరీ కీ అండ్ ద కాలమ్ నేమ్ దే షుడ్ బి సమ్ రిలేషన్. మనం తీసుకుంటున్న ఫీల్డ్ నేమ్ సపోజ్ స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ నెంబర్, నేమ్, కోర్సు, ఫీ ఇలా ఉండాలి. అదే స్టూడెంట్ డేటాబేస్ కి వచ్చేసి మనం జాబ్ అనో లేకపోతే సాలరీ అనో యాడ్ చేయలేం కదా, అది చెప్తున్నారు. సో గ్యారంటీ యాక్సెస్ రూల్ ఉండాలి. దట్ మీన్స్ దర్ షుడ్ బి రిలేషన్ బిట్వీన్ ద కాలమ్స్. ఈచ్ రో అండ్ కాలమ్ కి కంపల్సరీ రిలేషన్షిప్ ఉండాలి. థర్డ్ రూల్ ఇస్ ద సిస్టమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ నల్ రూల్స్ అంటాం. ఈ నల్ రూల్స్ ఏంటి? ఇట్ కెన్ హ్యాండిల్ ద సిస్టమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్నోన్ ఆర్ అప్లికేబుల్ డేటా. ఏదైనా సరే నల్ వాల్యూస్ ఉంటే హ్యాండిల్ చేసే కెపాసిటీ ఆ డేటాబేస్ కి ఉండాలి. ఫోర్త్ రూల్ ఇస్ ద యాక్టివ్ ఆన్లైన్ కేటలాగ్ రూల్స్. ఈ రూల్స్ ఏంటంటే ఇట్ కెన్ ఫార్మాట్ ద యూజర్ డేటా అండ్ ఇట్ కెన్ యాక్సెస్ ఇట్ యాజ్ ఎ సేమ్ క్వరీ లాంగ్వేజ్. ఓకే, నౌ ద ఫిఫ్త్ రూల్, data sublanguage rule. So the database should support the comprehension language like data definition, data manipulation and the transaction management. ఈ రూల్ ని ఖచ్చితంగా ఆ సబ్ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తున్నట్లు ఉండాలి. సిక్స్త్ రూల్ ఇస్ ద అప్డేటింగ్, దట్ ఈస్ వ్యూ అప్డేట్ రూల్. అంటే థియరిటికల్ గా సపోజ్ మీ సిస్టమ్ ని అప్డేట్ చేయాలి, డేటాబేస్ ఏదైనా అప్డేట్ చేయాలంటే అది అప్డేట్ యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. అలాంటి డేటాబేస్ మనం క్రియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ రూల్. సెవెంత్ రూల్ ఈస్ హై లెవెల్ ఆఫ్ ఇన్సర్షన్, అప్డేషన్స్ అండ్ డిలీషన్స్ మస్ట్ హ్యాపెన్. అంటే ఇక్కడ సపోర్ట్ చేసే డేటాబేస్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఆ ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ కాన్సెప్ట్ ని ఇండివిజువల్ గా చేసే క్యాపబిలిటీ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఈస్ ద ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్. దట్ ఈస్ చెప్పాను కదా డేటా ఇండిపెండెన్స్. సో చేంజెస్ ఆఫ్ ద ఫిజికల్ స్టోరేజ్ డేటా వితౌట్ ఎఫెక్టింగ్ ద ఓల్డ్ డేటా అప్లికేషన్స్, దాన్ని ఫిజికల్ డేటాబేస్ ఇండిపెండెన్స్ అంటాం. అండ్ ద ఫిజికల్ డేటాబేస్ ఇండిపెండెన్స్ ఇంకొకసారి మళ్ళీ కూడా మనం చేసుకుంటే దట్ ఈస్ లాజికల్ డేటాబేస్ ఇండిపెండెన్స్. సో లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్, డేటా మోడిఫికేషన్ షుడ్ నాట్ ఇంపాక్ట్ ద యూజర్ అప్లికేషన్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంటిగ్రిటీ ఇండిపెండెన్స్. ఇక్కడ ఏంటి అంటే ఒక డేటాబేస్ ఇంకొక డేటాబేస్ పైన ఖచ్చితంగా డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఇట్ మస్ట్ స్టోర్ ద ఆటోమేటికల్లీ ద డేటాబేస్ విచ్ ఈస్ independent of the application programs. Next is the distribution independence. Now the database should contain multiple locations so that it can transparent to the users and making the database appearance. ఇది important. Distribution of the database independence kuda allow cheyali. And the last rule is the non-subversion rule. That is, low level access of the database must not be past the security or integrity constraints. ఇక్కడ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టింటాం. లైక్ డేటా అనేది సెక్యూరిటీ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తుంది. డేటాబేస్ సిస్టమ్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాము అని, ఏ ప్రిన్సిపల్స్ ని కూడా అది ఓవర్కమ్ చేయకూడదు. అలాంటి డేటాబేస్ జనరేట్ అవుతేనే ఒక ఇందులో ఎనీ 6 రూల్స్ సాటిస్ఫై చేస్తే వి కాల్ ఇట్ యాజ్ ద DBMS. కంప్లీట్ 12 రూల్స్ సాటిస్ఫై చేస్తే వి కాన్ కాల్ ఇట్ యాజ్ ద RDBMS. అది పాయింట్ ఇక్కడ. ఓకే, కొంచెం రిలేషనల్ డేటాబేస్ మోడల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ క్లాసెస్ కాబట్టి తర్వాత ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అండ్ ద కాలిక్యులస్ సెకండ్ యూనిట్ లో చెప్పుకుందాం. ఇక్కడ ఈ రిలేషన్ యాజ్ ఏ డేటా మోడల్స్ ఫస్ట్ ER డయాగ్రామ్ ఉంటుంది, నెక్స్ట్ రిలేషనల్ డేటాబేస్ ఉంటుంది. ఈ రిలేషనల్ డేటాబేస్ అంటే
సెట్ ఆఫ్ రిలేషన్స్ ఈస్ కాల్డ్ as రిలేషనల్ డేటాబేస్. అండ్ ఇది 2 types గా డివైడ్ అవుతుంది. ఒకటి ఈస్ ఇన్స్టాన్స్, నెక్స్ట్ వన్ ఇస్ ద స్కీమా. ఇన్స్టాన్స్ అంటే a టేబుల్ విత్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ కాలమ్స్ ఉండే వాటిని ఇన్స్టాన్స్ అంటాం. అండ్ రోస్ ని ఎప్పుడు కూడా కార్డినాలిటీస్ గా డిఫైన్ చేస్తాం. ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఫీల్డ్ నేమ్స్ డిగ్రీస్ అంటాం, ఆర్ అరిటీ అని కూడా అనొచ్చు. ఫీల్డ్ నేమ్స్ స్ట్రైట్ గా ఉండే వాటిని. ఓకే, స్కీమా అంటే స్పెసిఫిక్ గా a నేమ్ ఆఫ్ రిలేషన్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఈచ్ కాలమ్, వాటిని మనం ఇక్కడ స్కీమా అని అంటాం. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని తీసుకుంటే స్టూడెంట్ ఐడి, సపోజ్ స్ట్రింగ్, స్టూడెంట్ నేమ్ అండ్ లాగిన్, సమ్ ఏజ్ ఇలా తీసుకుంటున్నాం. ఇలాంటి వాటిని స్కీమా అంటారు. రోస్ అండ్ కాలమ్స్ లో డివైడ్ చేసే వాటిని ఇన్స్టాన్స్ అంటారు. ఓకే, ఈ 2 డెఫినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నౌ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టూడెంట్ ఐడి, నేమ్, సమ్ లాగిన్ ఫామ్, ఏజ్ అండ్ వాళ్ళ జీపీఏ ఇది తీసుకుంటే నాకు ఇక్కడ కార్డినాలిటీస్ ఎన్ని ఉన్నాయి అంటే ఎంత డేటా ఉంది, దాని కార్డినాలిటీస్ 3. ఎన్ని ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, దాన్ని మనం ఇక్కడ డిగ్రీస్ అంటాం, ఆర్ అరిటీ అని కూడా అనొచ్చు. డిఫరెంట్ ఆల్ రోస్ ని డిస్టింగ్స్. ఓకే, అండ్ ఇవన్నీ కూడా కాలమ్స్ అండ్ మొత్తం అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయంటే ఎస్ దేర్ ఆర్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ ఐడి, నేమ్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే నాకు ఇక్కడ లోపల డేటా విచ్ ఎవర్ వీఆర్ ఎంటరింగ్ వి కాల్ ఇట్ యాజ్ ట్యూపుల్స్ అని అంటారు. అండ్ ద ఫీల్డ్ నేమ్స్ వాట్ వీఆర్ ఎంటైర్ థింగ్ ఇదంతా డేటాబేస్ కదా. స్కీమా అని ఓవరాల్ స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ అని కూడా స్కీమా అని అనొచ్చు. సో ద ఓవరాల్ స్ట్రక్చర్ is called as schema and each field name is called as attributes. ఇప్పుడు మరి అట్రిబ్యూట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అవన్నీ చూసాం కదా. ఆ అట్రిబ్యూట్స్ లో నేమ్ కింద మరి మీకు లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అని వస్తే మల్టీ వాల్యూ అట్రిబ్యూట్ అంటాము. డేట్ ఆఫ్ బర్త్ బేస్ అంటే ఒక అట్రిబ్యూట్ బేస్ మీద క్యాలిక్యులేషన్ చేస్తుంటే డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటాం. మళ్ళీ అదంతా డిఫరెంట్, కానీ ఇది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద రిలేషనల్ డేటాబేస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఏంటి రిలేషనల్ మోడల్, ఎందుకంటే ఈ యూనిట్ వరకు మీకు ఇంతే ఎనఫ్. అందుకే రిలేషనల్ డేటాబేస్ మోడల్ ఒక సమ్మరీ, కొన్ని కీవర్డ్స్ చూద్దాం. రిలేషనల్ డేటాబేస్ మోడల్ a tabular representation of the data unte it is called as relational database model. That means the database should be in the format of tables anamata. Next, simple ga untundi and it is very effective, chala wide spread ga untundi. Next one, the integrity constraints what we are using for the database administrator avi enti ante 2 important things maintain cheyali. One is on the base of application semantics and next one the checks ante validations like primary key, foreign key set చేయడం, డొమైన్స్ ఎప్పుడు కూడా కన్స్ట్రెయిన్స్, డొమైన్ కన్స్ట్రెయిన్స్ పెట్టడం, టేబుల్ కన్స్ట్రెయిన్స్ పెట్టడం, ఇదంతా కూడా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఇస్ వెరీ పవర్ఫుల్ అండ్ న్యాచురల్ క్వరీ లాంగ్వేజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ ద SQL. ఇప్పుడు ఈ కీ కాన్సెప్ట్ లో మొత్తం మన డేటా, ఇదంతా మన డేటాబేస్ అంటే ఈచ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ అట్రిబ్యూట్, కంప్లీట్ వన్ రో ఈస్ కాల్డ్ యాజ్ వన్ ట్యూపుల్, ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ రిలేషన్. బికాస్ మీకు ఈ టర్మినాలజీ అవసరం. టర్మినాలజీ యూజ్ చేసుకుంటూ చేస్తేనే ఫర్దర్ గా రిలేషనల్ క్యాలిక్యులస్ చేసేటప్పుడు ఐడెంటిఫై కాల్ యాజ్ ట్యూపుల్ అంటే ఏంటి అని డౌట్ మీకు రాకూడదు. ఓకే, అందుకే రిలేషనల్ మోడల్ లో ఈ కొంచెం కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తు పెట్టుకోండి. సెకండ్ చాప్టర్ లో రిలేషనల్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ కి వెళ్ళినప్పుడు ఇంకా డీప్ గా వాట్ ఈజ్ రిలేషనల్ మోడల్ అని చూద్దాం. ఓకే, ఇన్ దిస్ మాక్సిమం గా అదంతా చూసుకోండి, కొరి అన్ని నోట్స్ రాసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద క్లాస్ టుడే. థ్యాంక్ యూ. సో చూసారు కదా క్లాస్ ఆఫ్ ద యూనిట్ 1. ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్, మేబీ బీటెక్ స్టూడెంట్స్ అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 అవి ఒక్కటి డిఫర్ చేయండి. ఎంటైర్ థింగ్ మిగతా అంత కాన్సెప్ట్ అలాగే తీసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఏ క్వశ్చన్ రాస్తున్నా ఫస్ట్ డిఫైన్ ద డేటాబేస్ ఓన్లీ ఫస్ట్ దిస్ ఫస్ట్ యూనిట్ కి డేటాబేస్ డెఫినేషన్ ప్రతిసారి రాయండి. ఓకే, మేబీ అంటే కొంచెం చేంజ్ చేయండి, లైక్ ద ఇంగ్లీష్ ద టర్మినాలజీ ఒక్కటి చేంజ్ చేయండి. ఫస్ట్ టైం రాసేటప్పుడు వాట్ ఈస్ ద DBMS అన్నప్పుడు కలెక్షన్ ఆఫ్ డేటా, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని రాయండి. సెకండ్ టైం రాసేటప్పుడు ఇట్ ఈస్ ఏ కంప్యూటరైజ్డ్ ఫైల్ డేటా టు రిట్రీవ్, స్టోర్, అలా ఆ టర్మినాలజీని ఒక్కటి చేంజ్ చేయండి. బట్ ఫస్ట్ యూనిట్ లెవెల్లో మీరు ఏ క్వశ్చన్ రాస్తున్నా డేటాబేస్ DBMS డెఫినేషన్ రాయకుండా అయితే ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకండి. ఇలా అటెంప్ట్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే,
సెకండ్ థింగ్ ఈఆర్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈఆర్ మోడల్లో ఎంటైర్ నొటేషన్స్, ఈఆర్ డయాగ్రామ్స్ ఎవ్రీథింగ్ చేశాక ఫర్ స్టూడెంట్స్ కంపల్సరీ యూస్ ద డేటాబేస్ ఆఫ్ ద యూనివర్సిటీ. యూనివర్సిటీ ఈఆర్ డయాగ్రామ్ తీసుకోండి, నేను క్లాస్లో చెప్పాను కదా, మీరు అదే యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నా కూడా ఓకే. బట్ యాజ్ ఎ స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ ద యూనివర్సిటీ డేటాబేస్ మోడల్. వాళ్ళు ఏం క్వశ్చన్ మీకు ఇవ్వకపోతే స్పెసిఫిక్ గా బ్యాంక్ ఎంటర్ప్రైజెస్ కానీ లైబ్రరీ మేనేజ్మెంట్ ఇలా క్వశ్చన్ అడిగితే చేంజ్ చేయండి. కానీ ఇఫ్ దే డోంట్ ఆస్క్ ఎనీథింగ్, రైట్ ద ఈఆర్ మోడల్ అండ్ 100% రైట్ ద యూనివర్సిటీ డేటాబేస్ మోడల్. మీకు అక్కడ కూడా మార్క్స్ బాగా పడతాయి. అండ్ సమ్ షార్ట్ క్వశ్చన్స్ లైక్ ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్, డేటాబేస్ లాంగ్వేజ్ డిఫరెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అయితే 4 లాంగ్వేజెస్ రాయండి. నెక్స్ట్ డేటాబేస్ లాంగ్వేజ్ అయితే ఓన్లీ 2 లాంగ్వేజెస్ రాయండి. ఓకే, ఈ క్వశ్చన్స్ లో మీకు కీస్ కానీ కన్స్ట్రెంట్స్ కానీ రావు, అవి మీకు 3rd చాప్టర్ లో వస్తాయి. బట్ ఫైనల్ గా ఎగ్జామ్ రాసే టైంకి అన్ని తెలిసిపోతుంది కాబట్టి అక్కడ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ రాసేటప్పుడు ఎంటైర్ డయాగ్రామ్ ఇస్ కంపల్సరీ అండ్ ఎక్స్ప్లెయిన్ క్వరీ ప్రాసెసర్, స్టోరేజ్ మేనేజర్. ఈ 2 ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మార్క్స్ బాగా పడతాయి. బిఫోర్ దట్ యూ లెర్న్ ద డేటాబేస్ యూజర్స్ ఆల్సో. ఆ యూజర్స్ అంతా కూడా రాయండి. సో డేటాబేస్ స్ట్రక్చర్ తీసుకుంటే సింపుల్ గా యూజర్స్, నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్వేజెస్ దట్ ఈస్ డిఎంఎల్ అండ్ డిడిఎల్, నెక్స్ట్ వచ్చాక క్వరీ ప్రాసెసర్, స్టోరేజ్ మేనేజర్. ఇది కంపల్సరీ అండ్ డయాగ్రామ్ ఈజ్ ఆల్సో కంపల్సరీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ డేటాబేస్ ఇండిపెండెన్స్, డేటాబేస్ అబ్స్ట్రాక్షన్. వ్యూ ఆఫ్ డేటా అన్న, డేటాబేస్ అబ్స్ట్రాక్షన్ అన్న, లెవెల్స్ ఆఫ్ డేటా అన్న ఒకటే. ఓకే, డేటాబేస్ ఇండిపెండెన్స్ అంటే ఇట్స్ ఏ 2-tier ఆర్కిటెక్చర్, దట్ ఈస్ level 1 and level 2. 2-tier ఆర్కిటెక్చర్, 3-tier ఆర్కిటెక్చర్ అంటూ సపరేట్ గా ఆర్కిటెక్చర్స్ అడిగినా కూడా డేటాబేస్ డయాగ్రామ్ రాసి ఆ 2 ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. ఇవి కొన్ని లాజిక్స్ టు గెట్ గుడ్ మార్క్స్ అంతే. ఓకే, సో డేటాబేస్ ఆర్కిటెక్చర్ అన్న వెంటనే డయాగ్రామ్ వేసేసి యాజ్ ఇట్ ఈస్ రాసేస్తే టెక్స్ట్ బుక్ లో బట్టి కొట్టి రాసినట్టు ఉంటుంది. యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అలా చేయదండి. కొంచెం క్యాజువల్ గా మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ వచ్చేటట్టు, మార్క్స్ బాగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. This is Unit 1 and very soon Unit 2 కూడా పోస్ట్ చేస్తాను. And now I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. And please share this concept for the BTech students and the graduate students. BCA, BSc, BCom and BTech. Everyone కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. Please share it. Okay? Thank you.